శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, కర్మ గొప్పదా, భగవంతుడు గొప్పవాడా? కర్మే గొప్పది అయితే భగవంతుడిని ప్రార్థించటం ఎందుకు? నాకు ఉన్న సందేహం ఏమిటంటే, భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధముగా కర్మయోగము జ్ఞానయోగము అని రెండు ఉన్నాయా? ఇదండి వీరి ప్రశ్న. ఆధ్యాత్మిక విద్యాలయము అనేది పేరుతో ఆధ్యాత్మిక చదువుకుంటున్న విద్యార్థులం మనం. వారికి మాత్రమే ఈ శీర్షికలు. ఆధ్యాత్మిక విద్యాలయము అన్నప్పుడు మొత్తం ఈ సృష్టి అంతా ప్రతి మనిషికి ఆధ్యాత్మిక విద్యాలయమే. శరీరముతో జీవించటమే ఆధ్యాత్మికముగా విద్యార్థి దశ. అంటే ఇక్కడ తెలుసుకోవటం, అసలు శరీరం అనేది ఎందుకున్నది అంటే, శరీరము గ్రహణ యంత్రము, అంటే గ్రహిస్తుంది అన్నింటినీ. మనం మెలకువ అనే నిద్ర నుంచి మెలకువ అనే స్థితి గ్రహించుట, నేను అనే భావాన్ని గ్రహిస్తుంది, నేను ఉన్నాను అనే భావాన్ని గ్రహిస్తుంది. గ్రహించి ఆ నేను శరీరముగా భావించుకొని మనోశరీరముల, అంటే మనస్సు కూడా నేనని తెలుస్తుంది మనకి, ఆలోచనలు లోపల కలుగుతూ ఉంటాయి. మనోశరీరముల కలయికతో మొత్తం ప్రపంచాన్ని నిత్యము నిరంతరము మనకు అందినంత, మనం అందుకోగలిగినంత గ్రహిస్తూ తిరుగుతూ ఉంటాం. ఇదే మెలకువలో జీవించటము. ఇక్కడ జరుగుతున్నదంతా గ్రహించటమే. అలా మరణము వరకు, అంటే శరీరము శిథిలమైపోయే వరకు గ్రహింపు చర్య జరుగుతూనే ఉంటుంది. అలా గ్రహించటానికి అనుకూలముగా శరీరములో పంచేంద్రియములు ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, తల నుంచి కాలు వరకు చర్మం మొత్తము. ఇవి గ్రహించే విధానములు ఏంటి అన్నప్పుడు, కళ్ళు చూస్తాయి అంటే దృశ్యములు, చెవులు వింటాయి అంటే శబ్దములు, ముక్కు వాసన ద్వారా తెలుసుకుంటుంది వాసనలు, అలాగే నాలుక రుచుల ద్వారా తెలుసుకుంటుంది, అలాగే మొత్తము చర్మము తల నుంచి కాలు వరకు స్పర్శల ద్వారా తెలుసుకుంటుంది. ఇది ఈ 5 రకములుగా మాత్రమే మనం తెలుసుకోగలం. ఇలా తెలుసుకుంటమే జీవించటం. ఈ ప్రాసెస్ అంతా చేసుకొని రాత్రికి నిద్రపోతాం. అంటే తెలుసుకోవటం అనే ప్రాసెస్ ఆగిపోద్ది. దానికి నిద్ర అని పేరు పెట్టుకున్నాం. మళ్ళీ తెలుసుకుంటూ ఉంటాం. శరీరముతో కదిలి ఇంద్రియముల ద్వారా బయటకు వెళ్ళినప్పుడు తెలుసుకోవటం అనే ప్రాసెస్ జరుగుతుంది. అంటే కన్ను చూస్తున్నప్పుడు, చెవి వింటున్నప్పుడు, ముక్కుకు వాసన వస్తున్నప్పుడు, అంటే ముక్కు వాసన గ్రహిస్తున్నప్పుడు, నాలుక రుచి గ్రహిస్తున్నప్పుడు, చర్మము మొత్తము స్పర్శలు గ్రహిస్తున్నప్పుడు తెలుసుకోవటం అనే ప్రాసెస్ జరుగుతుంది. శరీరమును ఉపయోగించకుండా, నిద్రపోకుండా ప్రశాంతముగా కూర్చున్నప్పుడు మనసులో భావోద్వేగములు కలుగుతున్నాయి. ఈ డిఫరెన్సియేషన్ కూడా తెలుసుకోవాలి. అక్కడ శరీరము ఉపయోగించటం లేదు, ఊహిస్తున్నాం, భావించుకుంటున్నాం, ఆలోచించుకుంటున్నాం. అంటే వాటంతట అవే కదులుతున్నాయి లోపల. అది మనోలోకపు చర్య. అంటే శరీరాన్ని కదపకుండా మనస్సుతో ఆలోచనలు అంటే సాగుతున్నా, భావాలు సాగుతున్నా, భావోద్వేగములు కలుగుతున్నా, జ్ఞాపకాలు గుర్తొస్తున్నా, ఏదైనా శరీరము కదపకుండా మెలకువలోనే ఉండి లోపల జరిగే ప్రాసెస్ అంతా మనోలోకపు చర్య. ఇదేంటి, ఏ రూపములో ఉన్నదంటే ఊహాలోకము, అంతే. అంటే లోపల ఉన్నవన్నీ కదులుతున్నాయి. అలాగే ఇది నిద్రలో కూడా వస్తుంది. దాన్ని స్వప్నలోకము అన్నారు. కలలు గంటాం. నిద్రలో ఎలా కలలు గంటున్నామో అవన్నీ ఊహలే, మన ఆలోచనలే, మన భావములే. అంటే ఆ ప్రాసెస్ని వేరువేరుగా మీరు తెలుసుకోకపోతే అక్కడ సబ్జెక్ట్ అర్థం కాదు. అదంతా అబద్ధం కాదు, అదంతా మనోలోకము.
శరీరము కదిలినప్పుడు, కంటితో చూస్తున్నప్పుడు అది శరీర లోకం, చెవితో వింటున్నప్పుడు అది శరీర లోకం, వాసనలు పీలుస్తున్నప్పుడు అది శరీర లోకం, స్పర్శ సుఖములు అనుభవిస్తున్నప్పుడు లేదా స్పర్శ దుఃఖములు ఏదైనా స్పర్శలు అనుభవిస్తున్నప్పుడు అది శరీర లోకం. అలాగే ఏదైనా మనం ఈ శరీరంతో కదలికలతో గ్రహిస్తున్నప్పుడు శబ్దస్పర్శ రూపరస గంధములు రుచులు గ్రహిస్తున్నప్పుడు అది శరీర లోకం. మనం పూర్తిగా ఎప్పుడు శరీర లోకంలోనే ఉంటామా లేదని ముందు తెలుసుకోవాలి. మనోలోకాన్ని కూడా మనం శరీర లోకానికి కల్పేసుకుంటూ ఉంటాం. కాదు, మనోలోకము శరీరాన్ని కదపకుండా ఊహలతో సాగుతున్నప్పుడు మీరు మనోలోకంలో ఉన్నారు. అది మెలకువైనా కలైనా మనోలోకంలో అది కరెక్టే. కానీ వాస్తవ శరీర లోకంలో మనం పంచేంద్రియములతో శరీరము నేనన్న భావనతో జీవిస్తూ గ్రహిస్తున్నాము కనుక మనోలోకపు విషయాలను మన భావనలుగా తీసేసుకుని మనం వెళ్ళిపోతున్నాం. కళలు ఇటువంటి వాటిని ఏదో కళలు వచ్చినాయి పిచ్చి కళలను కొట్టేస్తున్నాం. కొంతమంది కళలకు మళ్ళీ అర్థాలు వాటికి వివరణలు చెబుతూ రకరకాల పుస్తకాలు కూడా తయారు చేశారు. అసలు ఇక్కడ అంత చర్యలు ఏమీ లేవు. దీన్ని ఎటుబడితే అటు పీక్కెళ్ళిపోయి లాక్కెళ్ళిపోయి అదంతా ఆధ్యాత్మికత అనేటువంటి దాన్ని క్రియేట్ చేయకూడదు. ఆధ్యాత్మికత అనేది స్పష్టముగా మన స్థితిని మనం తెలుసుకోవడం, పైగా అది వ్యక్తిగతం, సామూహికం కాదు. ఏదో పెద్ద పెద్దగా కళలకు శాస్త్రాలు, పుట్టుమచ్చలకు శాస్త్రాలు, అన్నింటికి పేర్లకి శాస్త్రాలు ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఎవరికి తోచిందని చెప్పుకుంటూ కొత్త పుస్తకాలు రాసుకుంటూ వెళ్ళిపోతే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మన మానవ జీవితాన్ని కానీ మనిషిని కానీ సృష్టిని కానీ ఆ సృష్టి శక్తిని కానీ రకరకాలుగా పీక్కుంటూ లాక్కుంటూ వెళ్ళి ముక్కలు ముక్కలుగా చేసుకుంటూ వెళ్ళి విభేదాలతో చెప్పుకుంటూ విభేదాలు తయారు చేస్తూ ఉంటే మనిషి కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇక్కడ ఉన్నదంతా ఒకటే, సృష్టి. కనపడుతున్నదంతా సృష్టి, సృష్టికి ఆధారంగా ఉన్నదంతా శక్తి. అది ఎలా అంటే మనం చూసుకుంటే మొత్తం బయటదంతా అర్థమైపోద్ది అంతే. ఇంకా దానికి పెద్ద విశేషత లేదు ఇక్కడ. ఇక ఎవరు ఏది చెప్పినా అది నమ్ముతున్నారంటే మీరు మీ విఘ్నతను పరిశీలించుకోండి ఒకసారి. మనం చూసుకుంటే మొత్తం మనం ఎలా ఉన్నామో సృష్టి అలాగే ఉంది. అయితే సృష్టి గురించి మనకు ఎలా తెలుస్తుంది? మొత్తం అంతా మనకి ఎందుకు? మనం తెలుసుకుంటే సరిపోద్ది కదా. మనం తెలుసుకుంటే సంపూర్ణంగా మొత్తం సృష్టి అర్థమైపోతుంది. దాని సంపూర్ణతలో అది చక్కగా తెలుస్తుంది. ఇక అక్కడ శేషం మిగలదు. కానీ ఎవరికి పడితే వాళ్ళు దీన్ని గజిబిజిగా తయారు చేసుకుంటూ వెళ్ళిపోయి దీనికి అనేక మార్గాలు, విధానాలు, పద్ధతులు పెట్టుకుంటూ వెళ్ళిపోయి మహిమలని, మాయలని, అద్భుతాలని, గందరగోళాలు తయారు చేస్తే ఒక మనిషి యొక్క జ్ఞాన స్వేచ్ఛను హరింపజేస్తున్నారు. మనిషి జీవితాన్ని పాడు చేసేస్తున్నారు. మనిషిని తెలుసుకునేవట్లేదు. సత్యంలోకి మనిషి వెళ్లకుండా అనేక విధములుగా మనిషిని మభ్య పెడుతున్నారు. మరి వీళ్ళందరికీ సృష్టి ఎటువంటి వైపు తీసుకెళ్తుందో, వీళ్ళందరికీ ఎటువంటి శిక్షలు ఉంటాయో. ఎందుకంటే తప్పుకి శిక్షలు ఉన్నాయి ఇక్కడ. ఇక అది సృష్టి చేసే పని వాళ్ళ అంతరంగంలో వాళ్ళకి తెలియాలి ఆ విషయం. ఇక దాన్ని మనం ఏం చేయలేం. కానీ చాలా తేలికైనటువంటిది ఆధ్యాత్మికత. ఎందుకు తేలికైన విషయం అంటే అది నిజం, ఉన్నది అదే. ఉన్నదాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు తేలిగ్గానే ఉంటుంది, నిజంగానే ఉంటుంది. ఎందుకని అది అక్కడే ఉందిగా. అందులో అర్థం కాకపోవటానికి ఏముంటుంది? దాన్ని అనేక రీతుల గందరగోళాలు చేసుకొని లేని దానిని ఏదో సృష్టిద్దాము అనుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. మహిమలు, మాయలు, అద్భుతాలు ఇక్కడే వస్తాయి. అనేక రకాలైనటువంటి సాధనా విధానాలు ఎవరికి తోచిన వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అనేక రకాలుగా సబ్జెక్టుని ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, రచించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రజలంతా అనేక దారులకి పాపం తెలియక అనేక దారులకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అదంతా నిజం అనుకొని. కాదు, నన్ను నేను తెలుసుకుంటే సృష్టి మొత్తం అర్థమైపోద్ది. ఇది యథార్థము. ఎందుకంటే నేనే సృష్టి కనుక. ఇప్పుడు అన్నం వండుతున్నప్పుడు అన్నం ఉడికిందా లేదా తెలియాలి అంటే అన్నం మెతుకుని నలిపి చూస్తారు, అన్నం మెతుకు పట్టుకుంటారు.
పట్టుకొని నలిపితే 1, 2, 3 మెతుకులు నలిపి చూస్తారు. అన్నం ఉడికింది చాలు. మొత్తం అన్నం అంతా నలిపి ఎక్కర్లేదుగా. అలాగే సృష్టి నేను కూడా సృష్టిలోనే ఉన్నా. మనందరం సృష్టిలోనే ఉన్నాం. సృష్టికి మనకి ఏ భిన్నత లేదు. సృష్టి లేకుండా మనం ఉండటం కుదరదు. మనం ఎలా ఉన్నామో మొత్తం సృష్టి అంటే ఏంటి, ఉన్నవన్నీ కలిపి సృష్టి ప్రకృతి అని పిలుచుకుంటున్నాం. ఉన్నవన్నీ అలాగే ఉన్నాయి. మనకు ఎలా జరుగుతుందో ఉన్న అన్నిటికీ అలాగే జరుగుతుంది. కాబట్టి దాని గురించి తెలియాలి అంటే నన్ను నేను తెలుసుకుంటే సరిపోద్ది. ఎందుకని నన్ను నేను తెలుసుకోవడం అనేది ఈజియెస్ట్ మార్గం. నాకు అది కుదురుతుంది, నాకు అర్థమవుతాను. నన్ను నేను తెలుసుకునేలా సృష్టి నాకు ఏర్పాట్లు చేసింది. నేను ఇంకొక మనిషిని గురించి తెలుసుకోలేను. మనిషి బాహ్య స్వరూపాన్ని చూడగలను, మనిషి అంతరంగం తెలియదు నాకు. ఎవరికి తెలియదు ప్రపంచంలో. ఆ తెలియదు అన్న కాన్సెప్టే సొంత కుటుంబ సభ్యుల మధ్య కూడా ఘర్షణ అయింది. ఎందుకని ఘర్షణ వస్తుందంటే తెలియకపోవటం. మనం ఎవరికి వాళ్ళు వాళ్ళ సత్యాలలో వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు జీవిస్తున్నారు. అవి అప్పుడప్పుడు మనుషులమే కాబట్టి అందరం జీవించేది. అప్పుడప్పుడు కలుస్తే అప్పుడప్పుడు కలవు. కలిసినప్పుడు అనుకూలతలని, కలవనప్పుడు ఘర్షణలని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ సత్యం ఏంటి అంటే నన్ను నేను తెలుసుకుంటే చాలు. ఎందుకంటే నేను సృష్టి కనుక, సృష్టికి ఆధారమైన శక్తి ఏదైనా ఉంటే అది నాలోనూ ఉంది కనుక, నాతోనూ ఉంది కనుక నేను సృష్టి కనుక. అసలు మొత్తం సృష్టిని, నాకు భిన్నమైన సృష్టిని తెలుసుకునే ఛాన్సే లేదు ఇక్కడ. కేవలం నేనే నాకు తెలియబడతాను. ఇంకో రకంగా అసలు ఛాన్సులు లేవు ఇక్కడ. మీరు ఏం చేసినా లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. చాలా తేలికైనది నన్ను నేను తెలుసుకోవటం. నేను శరీర భావం, నేను శరీరము నేను అనుకుని జీవిస్తున్నాను. కరెక్ట్, అది అందులో డౌట్ ఏం లేదు. ఈ మెలకువలో శరీరము నేను అని జీవించేటువంటి స్థితిని పుస్తకాల భాషలో మహాత్ములు, అంటే మనకి వేల లక్షల సంవత్సరాల వెనక నుంచి ఈ గ్రంథాలు, ఈ జ్ఞానం అందించబడుతుంది. అయితే తరతరాలుగా మహాత్ములు అందిస్తున్నారు. అప్పుడు దేశకాల పరిస్థితులు ఏంటో, అప్పుడున్న వస్తువులు ఏంటో, అప్పుడున్న జీవన శైలి ఏంటో, ఆ ఉపమానాలతో, ఆ ఉదాహరణలతో, ఆ పద ప్రయోగాలతో వాళ్ళు చెబుతూ వస్తారు. నేను వాడుక తెలుగులో మాట్లాడుతున్నాను, ఆ పుస్తకాలు చదివే వాడుక భాషలో మాట్లాడుతున్నాను. ఎందుకంటే పుస్తక భాష ఒక్కోసారి ఆ పుస్తకాల మీద బాగా పట్టున్న వాళ్ళకే, ఆధ్యాత్మికతలో సాగుతున్న వాళ్ళకే ఆ పదములు, ఆ పదజాలములు అవన్నీ అర్థమవుతాయి. కానీ అందులో ఏమి లేదు. అవన్నీ సంస్కృతంలో రచించారు. సంస్కృతంలో రచించబడిన వాటిని పండితులైన వాళ్ళు వాళ్ళ భాషల్లోకి మళ్ళీ ట్రాన్స్లేట్ చేశారు. పుస్తక భాష అంతా అదే పదాలను వినియోగిస్తూ ఉంటుంది. ఆ పదాలు సామాన్యుడికి అలవాటులో ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ వాళ్ళు చెబుతున్న సత్యం ఒకటే. ఆ సత్యాన్ని గ్రహించి వాడుక భాషలో చెబుతున్నాను అంతే నేను. ఇప్పుడు పేర్లన్నీ మనం పెట్టుకున్నాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషులకు ఎలా పేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మానవ జాతి మనిషి పెట్టిన పేరు, వృక్ష జాతి మనిషి పెట్టిన పేరు, జంతు జాతి మనిషి పెట్టిన పేరు, జంతువులన్నింటికి పేర్లు మనుషులే పెట్టారు. ఎక్కడైనా సృష్టి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అదంతా మనిషి తయారు చేసినటువంటి పేర్లతోనే ఉంది. అంతే తప్ప చెట్లకు పేర్లు పెట్టుకోవాలా. చెట్లకు కూడా మనిషి పేర్లు పెట్టాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇదంతా మనం తయారు చేసుకున్నది, మనలాంటి మన ముందు తరాల మనుషులు తయారు చేసిందని ఆ పదాలు ఉపయోగించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక్కడ మనకు కావాల్సింది పదాలు కాదు, గ్రంథాలు కాదు, రచనలు కాదు, వాటి సారాంశము ఇప్పుడు మనకు కావాల్సింది. సారాంశం అంటే ఏంటి? యథాతథంగా దాన్ని నేను అలాగే పఠించుకుంటాను అంటే నీ ఇష్టం, పఠించుకో, తప్పులేదు. కానీ నీకు కావాల్సింది దాని సారాంశం, అంటే దాని అర్థం ఆచరించుకోవటానికి. అది నీకు అర్థం అవ్వాలంటే. నువ్వు పఠించుకుంటావా, పఠించుకోవా, సారాంశం వింటావా, ఏదైనా కానివ్వండి, అది మనకి అర్థం అవ్వటము అనేది. ఒకటి ఏదైనా చెప్పబడుతున్నది, ఒకటి ఏదైనా రచించబడుతున్నది, ఒకటి ఏదైనా చూపించబడుతున్నది, ఒకటి ఏదైనా ప్రదర్శించబడుతున్నది అంటే ఆధ్యాత్మిక మార్గంలో చెబుతున్నా. భౌతికాలైనా అంతే, అలాగే ఉంటాయి. ఒకటి ఏదైనా బోధించబడుతున్నది, అది గ్రంథ రూపం కావచ్చు, మాట రూపం కావచ్చు, ప్రవచన రూపం కావచ్చు, ఏదో ఒకటి. అంటే అది మనకు అర్థం అవ్వటం కోసం మెయిన్ ప్రాసెస్ అది.
అసలు దాని మెయిన్ ఉద్దేశం అది మనకు అర్థం అవటానికి అతి సరళ భాషలో అది తేలిక భాష, వాడుక భాష అంత గొప్పది మనిషికి ఇంకోటి ఉండదు. ఎందుకని మనం రోజు వాడుక భాషలోనే అన్నింటినీ అర్థం చేసుకుంటాం, మనం మాట్లాడుకుంటాం రోజు అన్ని. ఆ వాడుక భాషలో ఒక్కొక్కసారి మనకి అనేక భాషా పదాలు వచ్చినప్పుడు టీ తాగుతామన్నాం అనుకోండి, టీ అనేది వాడుక భాషలో వచ్చి తెలుగులో కలిసిపోయింది, కానీ టీ అనేది ఇంగ్లీష్ పదం. కాఫీ తాగుతామంటే ఇంగ్లీష్ పదం. అలా వాడుక భాష మిక్స్డ్గా ఉంటుంది ప్రాంతీయతలను బట్టి. అందుకని వాడుక భాషలో చెప్పుకుంటున్నప్పుడు, వాడుక భాషలో వింటున్నప్పుడు ఏదో నా సొంత భాషలో నేను తెలుసుకున్నట్టుగా అది నాకు అర్థమైపోయినట్టుగా ఉంటుంది. నాకు సంబంధించినటువంటి బరువైన పదజాలంతో చెప్పబడుతున్నప్పుడు నేను ఏదో దేన్నో గొప్పదాన్ని నేర్చేసుకుంటున్నాను, అది నాకు భిన్నమైంది, ఇప్పుడు అది నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలని బరువుగా దాన్ని స్వీకరిస్తున్నట్టు ఉంటుంది. ఇది గ్రహించిన నేను వాడుక భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఆ చెబుతుందంతా మహాత్ములు అందించిందే, నాకేం తెలుసు. నేనేం ఆకాశం నుంచి ఊడిపడలేదు, జ్ఞాన భాండాగారాన్ని కాదు. అలా మహిమలు అద్భుతాలు జరగవు అసలు. ఇంతకు ముందు చెప్పిన మహాత్ముల దగ్గర కూడా ఏం అద్భుతాలు వాళ్ళు పరిశీలించుకునే చెప్పారు. అయితే ఆ స్థితిని పొందిన వాళ్ళని, అటువంటి అద్భుత జ్ఞానాన్ని అందించిన వాళ్ళని మహాత్ములని పిలిచాం అంతే, అనేక పేర్లతో. ఇది ఆధ్యాత్మికత అనేది మనుషులు తయారు చేసుకున్నదే, పేర్లు పట్టుకోబాకండి. ఇవన్నీ మనుషులు తయారు చేసి మనుషులు చెప్పినవే. అసలు సృష్టి అన్నది మనిషే, శక్తి అన్నది మనిషే, ప్రకృతి అన్నది మనిషే, ఆత్మశక్తి అన్నది మనిషే, బ్రహ్మం అన్నది మనిషే, దేవుడు అన్నది మనిషే, దేవత అన్నది మనిషి. ఇప్పుడు ఇవన్నీ మనుషులు సృష్టించినవి. సృష్టిలో మిగిలిన ఎవరికి అసలు ఇవి అర్థం కావు, ఇవి లేవు. ఈ వృక్షాలకు అసలు ఈ సమస్య లేదు, జంతువులకు అసలు ఈ భాష లేదు. ఒక్క మనుషులకు తప్ప ఈ ప్రాసెస్ అంతా దేనికి తెలియదు కూడా. ఆధ్యాత్మికత అనేది మనం పెట్టుకున్నదే. అయితే ఇందులో చాలా సరళమైనటువంటి విధానంలో వెళ్ళొచ్చు, దాన్ని క్రిటికల్ చేసుకోబాకండి. చాలామంది గురువులని మహాత్ములని వచ్చేసి గ్రంథాలు రచన చేసి దాన్ని రకరకాలుగా మార్గాలు ఏర్పాటు చేసి మా మార్గమే గొప్పది, మా దేవుడే గొప్ప, మా విధానమే గొప్ప అని మళ్ళీ వాళ్ళు దాన్ని సమర్థించుకోవటానికి ప్రజల నుంచి మళ్ళీ ఎవరైనా అటు మంచి సంస్థలు కావచ్చు, చెడ్డ సంస్థలు కావచ్చు, మోసగాళ్ళు కావచ్చు, మోసగెత్తులు కావచ్చు, మంచోళ్ళు కావచ్చు, మొత్తానికి అందరికీ ప్రజల నుంచి డబ్బులు కావాలి, మొత్తానికి అందరికీ ప్రజల నుంచి సహాయ సహకారాలు కావాలి. ఇది ఒక విచిత్రమైనటువంటి వ్యవస్థ. అందుకని ఆ డబ్బులు కావాలి కనుక, ప్రజల నుంచి సహాయ సహకారాలు కావాలి కనుక, అధికమైనటువంటి గుర్తింపు కావాలి కనుక, ఎక్కువ మంది ప్రజలు మమ్మల్ని అనుసరించాలి కనుక ఇటువంటి భావాలు ఉన్నాయి అక్కడ. వాటి వెనుక ఉన్న భావాలు ఇవి, మూల భావాలు ఇవి. కనుక ప్రజల్ని అట్రాక్ట్ చేసే పని చేస్తారు. ఆ అట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు నాదే గొప్పది, మిగిలిన తక్కువ అని చెప్పాలి. నేను చెబుతున్నంత ఉన్నతంగా ఎవరు చెప్పలేకపోతున్నారని చెప్పాలి. నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని నేను చెబుతున్నప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. నేను చెబుతున్న సబ్జెక్టు గొప్పదే, నేను ఎంచుకున్న దేవుడు గొప్పవాడు, దీన్ని మించిందే లేదు. అదొక మతం అయితే ఆ మతం, ఆ దేవుడు అయితే దేవుడు, ఆ దేవత అయితే దేవత అని ఇంకో దాంతో పోటీ పడుతూ నా దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇది సామాన్యమైనటువంటి భౌతికమైనటువంటి మానవ జీవితంలో మనిషి ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది. తన బ్రతుకు కోసం మనిషి అనేక ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. చుట్టూ ఉన్న అందరితో పోల్చుకొని బాగా బతుకుదాం అనుకుంటాడు. అవి నాకు లేవే, నేను కూడా వాళ్ళలాగా ఎదగాలనుకుంటాడు, అన్ని పొందాలనుకుంటాడు. పొందలేనప్పుడు ఈర్ష్య అసూయలతో ఇతరుల మీద నిందలు వేస్తూ ఉంటాడు. నేను చాలా మంచివాడిని అంటాడు, వాళ్ళు అడ్డదారుల్లో సంపాదించేశారు పొందేస్తున్నారు అంటాడు. నేను నిజాయితీ పరురాలని అంటాడు. ఇలా ఒక విచిత్రమైనటువంటి స్వభావములు మనిషికి కలుగుతూ ఉంటాయి. వాటినే ఇక్కడ కూడా తీసుకొచ్చేసారు. అటువంటి ఎందుకని మనుషులేగా ఉంది. అందుకని సాధన వివిధ మార్గాలు కానీ, గ్రంథాలు కానీ, మతాలు కానీ, దేవుళ్ళు కానీ, దేవతలు కానీ, ఎవరు ఎక్కడ ఏది చెప్పినా ఈ చెప్పేవాళ్ళు అది పట్టుకెళ్ళాడేవాళ్ళు మాదే కరెక్ట్ అంటే మొదలుపెట్టారు, ఇతరులే తప్పు అంటూ మొదలుపెట్టారు, మాది గొప్ప మార్గం అని మొదలుపెట్టారు. వాళ్ళని అనుసరించే వాళ్ళని ఇందులో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇక తారాస్థాయి మీరు పక్క ఇంకా చూడబాకండి అని చెప్తున్నారు.
ఇక్కడ మనుషులకు ప్రమాదం పొంచి ఉన్నది. వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఇలా చెబితే ప్రమాదమే. అయితే వాళ్ళు అలా ఎందుకు చెబుతున్నారంటే వాళ్ళకి జన సమూహాలు కావాలి, వాళ్ళ ద్వారా డబ్బులు కావాలి, వాళ్ళ ద్వారా కీర్తి ప్రతిష్టలు కావాలి, వాళ్ళ ద్వారా గుర్తింపులు కావాలి, వాళ్ళ ద్వారా వాళ్ళ సంస్థలు నడవాలి అన్నప్పుడు మళ్ళీ అక్కడ ఒక సంసార జీవితం లాగానే కుటుంబ జీవితంలో ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అక్కడ కూడా అలాగే అయింది. అయ్యే బుద్ధులు, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నారు, దైవ గ్రంథాలను అడ్డం పెట్టుకున్నారు, అక్కడ దైవ బోధనను అడ్డం పెట్టుకుంటున్నారు. ఇది సామాన్యుడు తెలుసుకోవాలి. అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఎక్కడ విడిపోవటానికి విడదీయటానికి వీలు ఉండదు. అసలు ఏ గ్రంథం చెప్పనివ్వండి, ఏ మతం చెప్పనివ్వండి, ఏ దేవుడు చెప్పనివ్వండి, కాలగమనంలో లక్షల సంవత్సరాల నుంచి ఇది గడుస్తుంది కాబట్టి, మన మానవ సృష్టి అనేది కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి, మానవ జాతి ఉన్నప్పటి నుంచి ప్రశ్నలు, మనకు పుట్టిన ప్రశ్నలే వాళ్ళకే పుడుతున్నాయి. మన జీవితంలోనే వాళ్ళ జీవితం ఉంది. అందరూ ఒకేలా జీవించి వెళ్ళిపోయారు. ఊరికనే కాలగమనంలో మనం అనేక కొత్త వస్తువులు కనుక్కుంటూ ఇంకా కొంచెం డెవలప్ అవుతూ అన్ని మారుతున్నాయి. మనం కట్టుబొట్టు, తీరు, తెన్ను, నివసించే నివాసాలు, ఇల్లు కట్టుకునే పద్ధతులు ఇవన్నీ మారుతూ మార్పుకు లోనవుతూ వస్తున్నాయి. దాన్ని నాగరికత అనుకుంటామా అనుకోమా అంటే ఏదైనా అనుకోవచ్చు. నాగరికత కావచ్చు, కాకపోవచ్చు. ఇంతకు ముందు ఉన్నాయే మంచి అయి ఉండొచ్చు, చెప్పలేం. కానీ మార్పులకు లోనవుతూ ఉంటాం. అలా వస్తువులన్నింటినీ ఇంకా పెంచుకుంటూ ఇంకా డెవలప్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటాం. అది సహజం. అలా అనేకత్వముగా చెప్పబడుతున్న ఆధ్యాత్మికత అంతా ఏకత్వమే. ఒకదాని గురించి చెబుతుంది, ఒకళ్ళ గురించి చెబుతుంది. అది మనిషి నీ గురించి చెబుతుంది, ఇంకెవరి గురించి అసలు చెప్పట్లేదు. అక్కడ ఎన్ని పదాలు ఎన్ని రకాలుగా వాడబడినా, ఎంతమంది దేవుళ్ళు దేవతల పేర్లతో చెప్పబడినా, ఎన్ని మతాల పేర్లతో ఎన్ని రకాలుగా విభేదాలుగా విరోధాలుగా చెప్పబడినా, ఎంతమంది గురువులు మాతాజీలు వచ్చి దాన్ని చీల్చి చెండాడేస్తున్నా, అక్కడ విషయం అయితే ఒకటే. అది సామాన్యుడు తెలుసుకోవాలి ముందు. ఎందుకని వీళ్ళందరినీ సమర్థించేది సామాన్యుడు. ఇప్పుడు ఈ విభిన్నతని నిజమని నమ్మే సామాన్యుడు తాను నష్టపోతున్నాడు. వాళ్ళు ఎలాగో తెలిసి చేస్తున్నారు. మాదే కరెక్ట్, మా మతమే కరెక్ట్, మా గురువే కరెక్ట్, మా దేవుడే కరెక్ట్, మా విధానమే కరెక్ట్, మా సాధనే కరెక్ట్, మా పద్ధతే కరెక్ట్, మేం చెప్పేదే కరెక్ట్ అనేవాళ్ళందరూ తెలిసి చేస్తున్నారు. ఎందుకని? సమూహాలన్నీ వాళ్ళ వాటిల్లోకి వచ్చేయాలి, జనమంతా వాళ్ళ వైపు చేరిపోవాలనేటువంటి కాంక్ష వాళ్ళకి. అందుకని ఇది నిజమని నమ్మించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తున్నారు. సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించుకుంటున్నారు ఎవరికాళ్ళు. అక్కడ అద్భుతాలు, మహిమలు, మాయలు అనేవి అక్కడే సృష్టించబడినాయి. ఎందుకంటే మనిషిని అట్రాక్ట్ చేసి తమ వైపు లాక్కోవటానికి తప్ప నిజంగా అక్కడ ఉన్న మనిషికి సత్యం చెప్పాలి అంటే అసలు ఇంత గందరగోళంగా లేదు. ఆ వ్యక్తి తన సత్యాన్ని తెలుసుకుంటాడు, మన సత్యం అతనికి ఎందుకు? మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, నా సత్యం మీకెందుకు, నా దేవుడు మీకెందుకు, నా మతం మీకెందుకు, నా మార్గం మీకెందుకు, నా సాధన మీకెందుకు? మీరు మీకు కావాలి, మీరు మీకు అర్థం అవ్వాలి. మీరు మీకు అర్థం అవ్వాలంటే మీకు అర్థమయ్యేలా చెబితే సరిపోద్ది. మీరు మిగిలినన్ని మీరు ఎంచుకుంటారు. నా ఏంటో ఆధ్యాత్మికత అంటే, ఆధ్యాత్మికత వ్యక్తిగతము. మనం ఏమన్నా చెప్పేటప్పుడు మనిషిని కన్ఫ్యూజ్ చేయకుండా ఉన్న సత్యం అంతా ఒకటే అని చెప్పేలా ప్రయత్నించాలి. అది ఆధ్యాత్మికత. మనిషిని కన్ఫ్యూజ్ చేసేయకూడదు. ఒక సామాన్యుడిని అనేకత్వంగా ఆధ్యాత్మికతను చూపించకూడదు. అనేకము ఏకాన్నే బోధిస్తున్నాయి. అది నువ్వే, నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు అన్నీ అర్థమైపోతాయి. ఇందులో సహజ సరళమైన విషయం ఏంటి అంటే, నేను శరీరం అన్న మొట్టమొదటి భావన అందరికీ తెలుసది. ఇదే మెలకువ స్థితి. నేను శరీరం అని శరీరముతో కదులుతున్నటువంటి స్థితి అంతా మెలకువ స్థితి. దీన్ని పుస్తక భాషలో జాగ్రత్త అవస్థ అన్నారు. ఇది పుస్తక భాష, తప్పేం కాదు. మెలకువ స్థితి మామూలు మేలుకుంటాం మనం అని వాడుక భాషలో చెప్పాను. జాగ్రత్త అవస్థ అన్నారు దాన్ని. అంటే జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? జాగరూకతతో ఉన్నాడు, ఎరుకతో ఉన్నారు, మేల్కొని ఉన్నారు అని అర్థం. దాని పేరు జాగ్రత్త అవస్థ అనేది పుస్తక భాష. అది శరీర స్థితి. మనోస్థితికి వెళ్ళినప్పుడు మనం మానసిక స్థితిలో మనం పడుకున్నప్పుడు కలలు కంటాం. నేను పడుకున్నప్పుడు కలలే కాదు, మళ్ళీ ఇంకా అందులో మీకు క్లారిటీ కూడా ఇస్తున్నా. మీరు మేలుకొని ఉండి శరీరముతో పని చేయకుండా
ఊహలు సాగుతున్నప్పుడు, భావనలు సాగుతున్నప్పుడు, మీరు భావోద్వేగములకు మీలో మీరే మీ అంతరంగంలో లోనవుతున్నప్పుడు అదంతా మానసిక స్థితి. దాన్ని మామూలుగా పుస్తక భాషలో స్వప్నావస్థ అన్నారంటే కలల వరకే చెప్పారు. కాదు, నువ్వు శరీరంతో కదలకుండా మెలకువలో చేసేదంతా నీ లోపల కదిలే కదలికలంతా మానసిక లోకమే. స్వప్నావస్థ మానసిక లోకం, ఇది కూడా మానసిక లోకమే. అంటే నువ్వు మనోలోకంలో, అంటే ఇంకోటి ఉంది నీకు మనోలోకం అని, ఆ మనోలోకమే శరీర లోకాన్ని నడుపుద్ది. మనస్సు లేకపోతే, మనస్సు అనేది ఎరుకకు సంబంధించిన అంశం. మనస్సు లేకపోతే నేను శరీరం అన్న ఎరుక కూడా కలగదు, అసలు నేను ఉన్నానన్న ఎరుక కూడా కలగదు. అది మీరు పరిశీలించుకుంటే మీకు కూడా తెలిసిపోద్ది. అక్కడి నుంచి మనం నిద్రపోతాం, నిద్రలోకి వెళ్ళిపోతాం. సుషుప్తావస్థ అన్నారు, అంటే నిద్రపోయాం. దాన్ని వాడుక భాషలో చెప్పుకుంటున్నాం, అంతకు మించి ఏమీ లేదు అసలు. ఈ పదాలు చెప్పినప్పుడు ఈ పదాల అర్థాలు చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే వాడుక భాషలో అవి ఉండవు, పుస్తక భాషలోనే ఉంటాయి. అవి ఎవరికి అర్థం అవుతాయి అంటే ఎప్పుడు నిరంతరం ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటూ ఆధ్యాత్మిక పాఠాలు వింటూ ఇందులో పండితులైన వాళ్ళకి, పండితులకి. పాండిత్యానికి అసలు నన్ను నేను తెలుసుకోవడానికి సంబంధం లేదు. నన్ను నేను తెలుసుకోవటం అనేది చదువు రాని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. అందుకని వాడుక భాషలో మాట్లాడుకుంటే, ఇప్పుడు చదువుకోని వాళ్ళందరికీ వాడుక భాషలో మాట్లాడుకుంటే అన్నీ అర్థమవుతున్నాయిగా. చదువుకోని వాళ్ళు బతకట్లేదా ప్రపంచంలో? చదువుకున్న వాళ్ళే బతుకుతున్నారా? చదువుకోని వాళ్ళందరికీ వాళ్ళు ఏ ప్రాంతంలో పుట్టి పెరిగారో ఆ భాష అంతా వస్తుంది. చదువుకున్న వాళ్ళు ఇంకా కొత్త భాషలు కూడా నేర్చుకుంటారు, ఇంగ్లీష్ అనో హిందీ అనో ఇంకోటి ఏదో నేర్చుకుంటారు, అది చదువులో వస్తుంది. చదువుకోకపోయినా సహజంగా పుట్టిన ప్రాంతంలో భాష వచ్చేస్తుంది, అదే వాడుక భాష. అలా వాడుక భాషలో చెప్పుకునేవి నాకు నావిగా, నా స్వతంత్రంగా, నాకు బాగా అర్థమైనట్టుగా, నా సొంతంగా అనిపిస్తాయి. అందుకని వాడుక భాషలో చెబుతున్నాను. మనకి 3 స్థితులు ఉన్నాయి, మనం 3 స్థితులుగా ఉన్నాం. 1 శరీరము నేను, 2 మనస్సు నేను, 3 ప్రాణశక్తి నేను. ఇంకా మధ్యలో ఎన్ని స్థితులు మాట్లాడుకున్నా అవన్నీ పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ వాస్తవికత ఏంటి అంటే నేను 3 స్థితులలో ఉన్నాను, 3 కలిసే ఉన్నాయి. నాకు తెలిసినటువంటి బాగా ఎరుకలో నేను జీవించేటువంటి స్థితి శరీరము నేనన్న స్థితి. అయితే కొంచెం పరిశీలించుకుంటే అసలు శరీరము నేనన్న భావన ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, దేని ద్వారా ఈ శరీరము నడుస్తుంది అంటే నిద్రలో శరీరము నేనన్న ఎరుక నాకు అసలు లేదు. మెలకువ వచ్చింది, మెలకువను పరిశీలిస్తే మెలకువ ముందు లోపలొచ్చింది. లోపలొచ్చిన మెలకువ శరీరాన్ని తాకినప్పుడు, శరీరం అంతా ఆక్రమించినప్పుడు నేను శరీరము అన్న భావన లోపల నుంచి పుట్టింది. అప్పుడు శరీరం నేను అనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడి నుంచి వరుసగా అన్ని లోపల నుంచే పుడుతున్నాయి. ప్రతి ఆలోచన, ప్రతి విషయము లోపల ఆలోచనగా ఉద్భవిస్తేనే నేను శరీరంతో పని చేయగలను, లేకపోతే నేను చేయలేను, చేయటం నాకు కుదరదు. కాబట్టి ఆ లోపల నుంచి ఉద్భవించే ఆలోచనలు ఏమున్నాయో, భావాలు ఏమున్నాయో, జ్ఞాపకాలు ఏమున్నాయో అవే శరీరాన్ని కదుపుతూ ఉంటాయి. అంటే ఆ లోపల ఉన్న స్టాక్ ఏది ఉందో ఆ స్టాక్ మాత్రమే శరీరానికి తెలిసింది, ఈ శరీరాన్ని ఆ విధంగా కదుపుద్ది. లోపల లేనిది ఏది కదపలేదు, సృష్టిలో బోల్డ్ ఉండొచ్చు. అందుకే ప్రతి మనిషికి మనసు తన సొంత సృష్టి. ఇప్పుడు శరీరాలకి మనుషులకు పోలికలు ఉండవు, అందరి శరీరాలు ఒకలా ఉండవు, ఏ 2 శరీరాలు ఒకలా ఉండవు. అలాగే ఏ 2 మనసులు కూడా ఒకలా ఉండవు, ఎవరి మనసు ఆడదే. ఇప్పుడు ఈ మనోశరీరముల కలయికతో మనం జీవిస్తున్నాం. కానీ జీవించేటప్పుడు శరీరము నేనన్న సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి భావంతో జీవిస్తున్నాం. మరి మనసు అర్థం అవట్లేదు అంటే కొంచెం పరిశీలిస్తే అర్థమవుతుంది. కానీ మనసు నేను అని అనుకోము. ఎప్పుడైనా చెబుతాం మనసు బాగోలేదు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం మనసు బాగోలేదు అంటాం. ఇక్కడ సబ్జెక్టుగా అర్థం చేసుకుంటున్నప్పుడు
శరీర కదలికలన్నీ జాగ్రత్త అవస్థ, జాగరూకతలో పూర్ణ ఎరుకతో వెళ్తున్నా. అది శరీరం, నేను శరీర లోకం. అది అంటే సృష్టిలో సాగుతున్నా. గ్రహణ యంత్రం పనిచేస్తుంది. శరీరం అంటే శరీరం అనే గ్రహణ యంత్రం పనిచేసి విషయాలన్నింటినీ తెలుసుకుంటుంది. తెలుసుకున్న వాటినే మళ్ళీ తెలుసుకుంటూ ఉంటుంది. దానికి ఆ యంత్రానికి ఏం పెట్టబడిందో ఇవన్నీ చేస్తుంది అది మెలకువ అంటే. అది అలాగే మెలకువలో కూర్చొని నాలో నేను ఆలోచించుకుంటున్నప్పుడు, నాలో నేను మదనపడుతున్నప్పుడు, నాలో నేను సంతోషపడుతున్నప్పుడు, శరీరాన్ని కదపకుండా ఊహల్లో నాలో నేనున్నప్పుడు, అదంతా కూడా మానసిక లోకం. భావోద్వేగములంతా మానసిక లోకం, ఆలోచనలంతా మానసిక లోకం, జ్ఞాపకాలంతా మానసిక లోకం. ఆ మనోలోకంతో శరీరం కలిసి సాగినప్పుడు శరీర లోకం. శరీరం కలవకుండా ఓన్లీ ఇవే సాగుతున్నప్పుడు, శరీరం కదపకుండా కూర్చొని ఉన్నప్పుడు, అది మెలకువలో అయినా సరే అది మనోలోకం. అదే నిద్రలో స్వప్నలోకం అంటున్నాం. అది స్వప్నలోకం కాదు, మనోలోకం. అదంతా కన్ఫ్యూజ్ చేసుకోబాకండి. కానీ పుస్తక భాషని అర్థం చేసుకొని రావాలి. అర్థం చేసుకుని వచ్చాను నేను, దేన్ని కాంట్రా చేయట్లా. పుస్తకాల్లో అలా చెప్పబడింది, అలా వెళ్తూ ఉంటారు. కానీ అది మనోలోకము. నిద్రలో అయినా అది మనోలోకమే, కలలు కంటాం. మెలకువలో అయినా ఊహించుకోవటం మనోలోకమే. కానీ నిద్రలో కూడా ఊహించుకోవటమే జరుగుతుంది. దాన్ని కలలు అన్నాం, మనం పేరు పెట్టుకున్నాం. కాదు, అది కూడా ఊహాలోకమే. నిద్రలో వచ్చే కళలు కూడా ఊహాలోకమే. అంటే మనసు ఇంకా ఊహలు ఆపలేదు, సాగుతూనే ఉన్నాయి. శరీరం నిద్రపోవడానికి ప్రయత్నించింది. అలాగే మెలకువలో శరీరం కూర్చుంది, మనం కదలటం లేదు, ఏ పని చేయట్లేదు. ఊహలు అనేకం సాగుతున్నాయి, ఊహిస్తూ ఉన్నాం. అది మనోలోకమే. కాబట్టి స్వప్నలోకానికి అసలు స్వప్నలోకం అనే పేరు తీసేస్తే ఇక్కడ అదేదో నాకు సంబంధం లేదు అనే భావన కలగకుండా ఉన్నది మనోలోకం. మనోలోకం మెలకువలోనూ కదులుతుంది. మెలకువలో శరీరంతో ఉన్నప్పుడు కదులుతుంది. శరీరం మెలుకొని ఉంది, నిద్రపోవట్లేదు, అప్పుడు కదులుతుంది. ఊహలు అవి ఊహించుకుంటూ ఉన్నా, కానీ శరీరం ఎంత పనిచేయట్లా. శరీరం నిద్రపోయినప్పుడు కాసేపు కదులుద్ది, కదిలినా అది శరీరం సహకరించట్లేదని ఆగిపోయి అది కూడా నిద్రపోతుంది. అది సృష్టి స్థితి. దాన్ని మనోలోకం అని చెబుతున్న, బాగా అర్థం అవటం కోసం వాడుక భాషలో. నాకు మనస్సు ఉంది, మనోలోకం. మనస్సు నాకు తెలుసు, ఉంది నాకు, అది మనోలోకం. అది నాకు సంబంధించిందే. కళల్లో అయినా నాకు సంబంధించిందే, మెలకువలో అయినా నాకు సంబంధించిందే. ఊహలన్నీ నావే. రెండుగా విడదీయక్కర్లా దాన్ని. స్వప్నలోకమైన కళల్లో నిద్రపోయినా కానీ విడదీయక్కర్లా. మెలకువలో ఊహలు కూడా అదే. అంటే నేను ఇప్పుడు మనోలోకంలో ఉన్నా, ఊహించుకుంటున్నప్పుడు, భావించుకుంటున్నప్పుడు నేను నిద్రపోయానా నిద్రపోలేదా అనేది ప్రశ్నే కదా అక్కడ. నేను మనోలోకంలో ఉన్నా. ఒకవేళ శరీరం నిద్రపోయి ఊహలు సాగుతుంటే అది అప్పుడు కళలు అన్నారు దాన్ని. మనోలోకం. కళలు కాదు అసలు, అది మనోలోకం. అలాగే మెలకువలో శరీరం కదలకుండా ఊహించుకుంటున్నప్పుడు ఇప్పుడు కూడా మనోలోకం. ఆ మనోలోకమే శరీర లోకాన్ని కదుపుతుంది. మిగిలిన ఏది కూడా కదపలేదు. కదపలేదండి అని అసలు మనకున్న ఏర్పాటేది. కదపలేదని కూడా మనం చెప్పుకోకర్లా, మనకున్న ఏర్పాటేది. అంటే ఇప్పుడు శరీర లోకంలో శరీరంతో తిరుగుతున్నాం, మనోలోకంలో ఊహలతో తిరుగుతున్నాం. అవే భావోద్వేగం. ఈ శరీర మనోలోకాలకు అసలు ఆధారత ఏంటి అన్నప్పుడు మనిషి చనిపోయిన స్థితిని గమనిస్తే ఇది అర్థమవుతుంది. ఆధారత ఏంటి అని అంటే మనిషి చనిపోయినప్పుడు శరీరం అక్కడే ఉంది, మనస్సు ఉందో లేదో తెలియదు, శరీరం కదలటం లేదు. అంటే మనం చనిపోయినప్పుడు మనం చూసుకోలేంగా, ఎదుటి వాళ్ళగా మనకి ఇప్పుడు మనం చూసేది. మనం చనిపోయినప్పుడు మనకు తెలుస్తుంది మనసు ఉందో లేదో అని. ప్రస్తుతం దాన్ని అనుభవంగా తెచ్చుకోలేంగా. కాబట్టి శరీరం అక్కడ కదలకుండా పడింది. శరీరంలో ఏమీ తగ్గలేదు. శరీరంలో ఉన్న అవయవాలన్నీ అలాగే ఉన్నాయి. ఆఖరికి తల మీద ఉన్న జుట్టు కాడి నుంచి కాళ్ళు గోళ్ళ వరకు అంత మొత్తం శరీర అవయవాలు అక్కడే కనబడుతున్నాయి. ఆ మనిషే ఇప్పుడు ఇందాకటి దాకా మనతో తిరిగి కలిసి మాట్లాడి మనతో కలిసిమెలిసి ఉన్న మనిషే ఇప్పుడు చనిపోయాడు అంటున్నాం, లేదా చనిపోయారు అంటున్నాం, స్త్రీలో పురుషులు అన్నప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు ప్రాణము పోయింది అన్నారు.
అంటే ఏంటి, అన్నీ అక్కడే ఉన్నాయిగా. ఇది మనిషి పెట్టుకున్న పేరు ప్రాణం పోయింది అని. అంటే ఇక్కడ అదే వాడుక భాషలో అర్థం చేసుకోవాలి మనం. ఈ శరీర మనస్సులు సాగుతున్నది ప్రాణశక్తితో. అంటే మనుషులు పెట్టుకున్న పేరుతోనే వెళ్తున్నాం మనం. శరీరం అక్కడే ఉందిగా చనిపోయినప్పుడు, కానీ దాన్ని కదిపింది ఏంటి అంటే మెలకువలో అయితే దాన్ని కదిపింది మనస్సు. చనిపోయినప్పుడు ఏం చెప్పారు, ప్రాణశక్తి అని చెప్పారు. ప్రాణం పోయింది అన్నారు. ఓహో, ప్రాణం అనే శక్తి ఒకటి ఉంది. ఓకే, అది ఎలా ఉంది, అది కనపడదు, శక్తి కదా. ఆ శక్తి స్వరూపం, పదార్థం కాదు. పదార్థం అయితే కనపడుద్ది, పదార్థం కానిదేది శబ్దస్పర్శ రూపరస గంధములకు అందదు. కామన్ పాయింట్ అంతే. అది పదార్థ రూపంలో లేదు. శక్తి అంటేనే పదార్థ రూపంలో లేదు, పదార్థం వలె అందుకోవటానికి వీలు లేదు అన్నదాని పేరు శక్తి. ఇప్పుడు మన భౌతికంలో మన జీవన పరిస్థితుల్ని గమనించుకుంటే, మెలకువలో వృత్తి వ్యాపార ఉద్యోగాలు పనులు, శరీరం నేనని చక్క శరీరంతో కదులుతా అన్ని చేసుకుంటాం. మధ్య మధ్యలో ఖాళీల్లో కూర్చొని ఊహించుకుంటూ ఉంటాం. ఇప్పుడు శరీరం డ్రైవింగ్ చేస్తుంది. ఒక వాహనం వేసుకెళ్తున్నాం, సైకిలో కారు ఏదో ఒకటి, లేదా ఒక బస్సులో ఎక్కి కూర్చొని వెళ్తున్నాం, లేదా ఒక ట్రైన్లో ఎక్కి కూర్చొని వెళ్తున్నాం. ఎక్కడో చోట శరీరం దాంట్లో ఉంది, కానీ మనమే డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు శరీరం దాంట్లో ఉందంటే ట్రైన్లు, బస్సులు, విమానాలు ఇటువంటివి ఎక్కినప్పుడు మనం డ్రైవ్ చేయం, మనం కూర్చుంటాం. ఎవరో డ్రైవ్ చేస్తున్నారు, శరీరం దాంట్లో ఉంది. అంటే ఇప్పుడు శరీరం పనిచేయట్లా, కూర్చుంది. ఎక్కడికో గమ్యస్థానానికి వెళ్ళాలి, దానికి 2 గంటలు పట్టొచ్చు, 3 గంటలు పట్టొచ్చు. ఆ టైం, ఆ సమయం ఏది ఉందో 10 నిమిషాలు పట్టొచ్చు. ఆ సమయంలో కూర్చొని ఉన్న నేనేం చేయట్లా, వాహనం నన్ను తీసుకెళ్తుంది, కానీ నా లోపల భావాలు ఆలోచనలు సాగుతూ ఉంటాయి. అది మనోలోకము. శరీరం కదిలినప్పుడు శరీరలోకం. ఎదురుగుండా కళ్ళు తెరిసే ఉన్నాయి, చూస్తున్నా, కానీ ఏదో ఆలోచించుకుంటున్నా. అలాంటప్పుడు ఎదురుగా ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోను. ఏంటి పరధ్యాస అంటారు. ఏదైనా చెబుతున్నప్పుడు ఎనరాళ్ళు, ఇప్పుడు ఏం చెప్పానంటే ఎనరు, అలాగే మళ్ళీ అడుగుతారు ఇందాక ఏం చెప్పాను అంటే పరధ్యాస వచ్చింది. అప్పుడు నేను మనోలోకంలోకి వెళ్ళా. నాదే మనోలోకం. మనోలోకమే శరీరలోకాన్ని నడిపేది కాదు. బండి నేనే డ్రైవ్ చేస్తున్నా, శరీరం వాహనం మీద ఉంది, వాహనాన్ని నేనే డ్రైవ్ చేస్తున్నా. ఇప్పుడు వాహనంలో ఉంది, ట్రైన్ డ్రైవర్లు ఉండొచ్చు, విమానం పైలట్లు ఉండొచ్చు, ట్యాక్సీ డ్రైవర్లు ఉండొచ్చు, కార్లు డ్రైవర్లు ఉండొచ్చు, వాహనాలు ఆళ్లే దాన్ని నడిపే వాళ్ళు ఉండొచ్చు, సొంత వాహనాలు ఉన్న వాళ్ళందరూ ఆళ్లే నడుపుకుంటున్న వాళ్ళు ఉన్నారు అనుకున్నాం. ఇప్పుడు నేను వాహనం నడుపుతున్నా, నాకు అది అలవాటు అయిపోయింది. శరీరం వాహనాన్ని నడుపుతుంది, అంటే శరీర లోకంలో పని జరుగుతుంది, శరీరం పనిచేస్తుంది. కానీ దీనికి సంబంధం లేకుండా ఆలోచనలు వస్తున్నాయి, ఊహలు సాగుతున్నాయి. అంటే ఇప్పుడు శరీరం దీన్ని నడుపుతున్నప్పుడు దృష్టి ఎక్కడ ఉండాలి, రోడ్డు మీద ఉండాలి, దాన్ని నడిపే విధానం మీద ఉండాలి. చేతులతో స్టీరింగ్ తిప్పుతూ క్లచ్ నొక్కుతూ అలా ఆ నడిపే పద్ధతులు ఏంటి, ఆ పద్ధతులను పాటిస్తూ రోడ్డు చూసుకుంటూ వెళ్ళాలి. కానీ అలా చేస్తున్నాను, అన్నీ అలవాటైంది, చేస్తున్నాను, డ్రైవింగ్ చేసుకుంటున్నాను, నేనే డ్రైవ్ చేస్తున్నాను, శరీరం పనిచేస్తుంది. అక్కడ మనసు కూడా చూస్తుంది, దాన్ని గమనిస్తే మనసు కూడా శరీరంతో కలిసే ఉంది. కానీ మనస్సులో వేరే ఊహలు సాగుతున్నాయి, వేరే ఆలోచనలు సాగుతున్నాయి. ఒక పని చేస్తున్నప్పుడు ఇంకా అనేకమైన ఆలోచనలు సాగుతున్నాయి. అప్పుడు నేను మనోలోకపు ఆధిక్యతలో ఉన్నా. మనోలోకంలో కొంత భాగం శరీరానికి సహకరిస్తుంది, కొంత భాగం ఊహించుకుంటూ ఉంది. మనోలోకానికి ఆ పవర్ ఉంది. మనోలోకము ఒకసారి అనేకమైనటువంటి పనుల్లో అనేకమైన విషయాలలోకి వెళ్ళగలదు. శరీరము ఒకసారి ఒక చోటే ఉండగలదు, ఒకటే చేయగలదు. మనసు ఎక్కడెక్కడదైనా ఊహించగలదు. మనసుకు ప్రదేశం అంటే కాల పరిమితి లేదు, స్థల పరిమితి లేదు, అలాగే దానికి వేగ పరిమితి లేదు. శరీరానికి ఉండే ఏ పరిమితులు దానికి లేవు. అది మీరు గమనించుకుంటే మీకు అర్థమవుద్ది. అప్పుడు మనోలోకం మళ్ళీ అంటే శరీర మనోలోకాలలో శరీరాన్ని కదుపుతూ మనస్సు అన్ని గ్రహించుకునేది, మనస్సు గ్రహించినవన్నీ మనసులోకి వెళ్తాయి. కానీ పని చేస్తున్నప్పుడు, శరీరంతో పని చేస్తున్నప్పుడు, అది ఏ పనైనా ఈ పనే కాకుండా ఇతర ఆలోచనలు వస్తున్నప్పుడు, ఇతర అనేక భావాలు ఉత్పన్నం అవుతున్నప్పుడు కొంత మనసు శరీరానికి సహకరిస్తూ,
కొంత మనసు ఇతర విషయాలలోకి వెళ్ళిపోయింది. అప్పుడే ఏకాగ్రత లేదు, పరధ్యాసలో ఉన్నారు, శ్రద్ధగా ఉండండి, ఇవన్నీ చెప్పేది దానికోసమే. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మనసుకి శరీరాన్ని మించినటువంటి అంత అద్భుత శక్తి ఉంది. అది మన మనసే, అదేం పిచ్చిది కాదు. దాన్ని తెలుసుకోకపోవడం వల్ల మనం పిచ్చోళ్ళ బతుకుతున్నాం. మన మానసిక స్థితిలో అంత శక్తివంతులం. ఎంత శక్తి అంటే స్థల కాల పరిమితులకు లేం, మనం లోబడి లేము. వేగ పరిమితి లేదు, స్థల పరిమితి లేదు, కాల పరిమితి లేదు, అసలు పరిమితే లేదు. శరీరం మొత్తం పరిమితులతో కూడి ఉంది. కాబట్టి శరీర భావనలో ఉన్నప్పుడు మొత్తం పరిమితులతో కూడున్న శరీరంతో జీవిస్తూ నేను పరిమితుల్లో ఇరుక్కుపోయాను, నాకు స్వేచ్ఛ లేదు అని భావించుకుంటున్నాం. అక్కడే భయాలు పుట్టినాయి, బాధలు పుట్టినాయి, కోరికలు పుట్టినాయి. అక్కడి నుంచే సుఖదుఖ భోగాలకి, సుఖదుఖ భావాలను అనుభవిస్తూ సుఖాలు కావాలి దుఃఖాలు వద్దని ప్రయత్నించుకుంటూ మొత్తం సంపూర్ణ శరీర భావనలో జీవిస్తున్నాం. కానీ మనం మనోలోకాన్ని ఒకసారి చూసుకుంటే అది మనమే. మళ్ళీ మనసు కూడా నేనే, శరీరము నేనే, మనస్సు నేనే. స్థితులు, మనోస్థితిలోకి వెళ్ళినప్పుడు నేను అపరిమితి, నాకు పరిమితే లేదు అసలు. అయితే మరి మనోలోకంలో ఎన్ని వాస్తవ లోకంలో నేను అనుభవించగలుగుతానా? ఆ మనస్సు యొక్క స్పీడ్తో జీవించగలుగుతానా? మనస్సులో భావించుకున్నవన్నీ ఆ మనోస్థితిలో మనోలోకంలో పొందగలుగుతానా అంటే అసలు కుదరదు. ఇక్కడే మహిమల మాయల అద్భుతాలు లేవు, మనోలోకపు భ్రాంతుల్లో పడకండి అని చెబుతున్నాను. ఎందుకని అంటే అసలు మనసు అనేది నీకు ముందు లేదు. మనసు అనేది ఒక మిథ్య. ఎలా మిథ్య అంటే బిడ్డ పుట్టినప్పుడు మనసు లేదు ఎవరికి. పసిబిడ్డను మీరు గమనిస్తే అసలు మనసు లేదు, శరీరం ఉంది. ఆ శరీరంలో ప్రాణశక్తి ఉంది. అందుకని బిడ్డ బతికి ఉన్నది అని చెప్పుకుంటున్నాం. మనం కూడా అలాగే వచ్చాం. ఇప్పుడు కూడా అంతే మనకి. మరి మనసు అనేది ఏంటండి అంటే బిడ్డ శరీరం అనేది గ్రహణ యంత్రము. అసలు భూమి మీదకి వచ్చినటువంటి బిడ్డ గ్రహించడానికి వచ్చిందంటే దాన్నే జీవితం అంటున్నాం, మనం జీవించటం అంటున్నాం. గ్రహణ యంత్రము అది గ్రహిస్తున్నప్పుడు, గ్రహిస్తున్నది నేను కనుక నేను అనే భావం దానికి పెడుతుంది. మీరు గ్రహించేది మీ నేను, నేను గ్రహించేది నా నేను, అనేక నేనులు. ఇక్కడ ఉన్నది బిడ్డకు ఉన్నది ఏంటి? బిడ్డ పుట్టినప్పుడు శరీరము ప్రాణశక్తి అంతే. కానీ శరీరం అనే గ్రహణ యంత్రం దానికి ఒక పనితీరు డిజైన్ చేసింది సృష్టి. పంచేంద్రియాలు ఉన్నాయి కనుక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి సహజంగానే అన్ని గ్రహించటం జరిగిపోతూ ఉంటుంది. అసలు శరీరం అంటేనే గ్రహణ యంత్రం. ఉద్దేశపూర్వకంగా నువ్వు గ్రహించాలని అనుకోక్కర్లా, దానంతటే జరిగిపోతాను. గాలి వీస్తే తగులుతుంది, చల్లగాయలో వేడిగాయలో శరీరానికి. అలా స్పర్శలన్నీ గ్రహించబడుతూ ఉంటాయి. ఈ గ్రహించబడేటువంటి సామర్థ్యము శరీరానికి ఇవ్వబడింది. ఆ ఇవ్వబడిన శరీరానికి ప్రాణశక్తి ఉండటం వలన అది పనిచేస్తుంది. స్విచ్ చేస్తే లైట్ వెలిగింది. స్విచ్ చేస్తే లైట్ ఎందుకు వెలిగింది? కరెంటు బల్బులోకి ప్రవేశించటం వలన. స్విచ్ తీస్తే లైట్ ఆగిపోయింది. స్విచ్ తీస్తే లైట్ ఎందుకు ఆగిపోయింది? వెలుగు ఎందుకు పోయింది అంటే కరెంటు బల్బులోకి వెళ్ళటం లేదు. మనం స్విచ్లలో ఏర్పాటు చేసుకున్నాం. కరెంటు వెళ్ళేలా, కరెంటు ఆగిపోయేలా, వెళ్లకుండా ఆగిపోయేలా. అదే స్విచ్. ఇక్కడ దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మనం ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలన్నీ కూడా మన లోపల జ్ఞాపకాలుగా ఉండిపోయినది. బిడ్డ దశ నుంచి, చిన్నపిల్ల దశ నుంచి. చుట్టూ ఉన్న కళ్ళు ఉన్నాయి చూడటం, చెవులు ఉన్నాయి శబ్దాలు వినటం, నాలుక ఉంది రుచులు తెలుసుకోవటం. ఎందుకని పుట్టిన కాడి నుంచి ఏదో ఒకటి తాగాలి, తినాలిగా. అలా పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి. అలా గ్రహించినవన్నీ ప్రాణశక్తిలోకి వెళ్ళి కలుస్తున్నాయి. ప్రాణశక్తిలో ఈ గ్రహింపబడిన విషయాలు కలిసిన ప్రదేశాన్ని మనసు అన్నాం. మనసు అనేది యాక్చువల్గా ఉన్నది కాదు. ఇప్పుడు ఒరిజినల్గా అసలు మనసు యొక్క ఒరిజినల్ స్వరూపం ఏంటంటే ప్రాణశక్తే.
కానీ మరి మనసు అని ఎందుకన్నాము అంటే అది ప్రాణశక్తిగా, అది నిష్క్రియాత్మకమైనది. శక్తికి ఏది లేదు. ఇప్పుడు కరెంటుకి ఏది లేదు. కరెంటు నిష్క్రియాత్మకం. ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, అంటే కరెంటు వలన గాలి వస్తుందా అంటే కరెంటు వలన ఏ గాలి రాదు. ఫ్యాన్ తిరగడం వలన గాలి వచ్చింది. ఫ్యాన్ తిరగడానికి కరెంటు సహకరించింది. అలాగే ఏసీ వలన ఏమన్నా చల్లదనం వస్తుందా? ఏ కరెంటు చల్లదనాన్ని చేస్తుందా? లేదు, తేదు. కరెంటుకి అసలు ఏ స్వభావం లేదు, ఏ గుణం లేదు. ఏసీ అనేటువంటి పరికరం వలన, ఆ పరికరం వలన చల్లదనం వస్తుంది. ఆ పరికరాన్ని నడపడానికి కరెంటు ఉపయోగపడుతుంది. అలాగే అనేక మంది మనుషులు, అనేక గుణాలు, అనేక స్వభావాలు, సృష్టిలో అనేక రకమైన జీవులు, మొత్తం సృష్టిలో జడ చైతన్యములనే అనేకము ఈ ప్రాణశక్తి అనే దాని వలన ఉన్నాయి. వాటికి అలా ఉపయోగపడుతుంది ప్రాణశక్తి. కరెంట్ అనేక వస్తువులకు ఉపయోగపడినట్టు. కానీ ఆ ప్రాణశక్తికి ఏ గుణము లేదు, ఏ స్వభావం లేదు. కరెంటుకి ఏ గుణం లేదు, ఏ స్వభావం లేదు. వస్తువు యొక్క తీరును బట్టి ఆ వస్తువు కరెంటును ఉపయోగించుకొని ఒక గుణము, ఒక స్వభావము, ఒక విషయము, ఒక విశేషతను ప్రదర్శిస్తుంది. కరెంటుకి ఏ విశేషత లేదు, ఏ గుణము లేదు, ఏ స్వభావం లేదు. అలాగే యావత్ సృష్టి కూడా ప్రాణశక్తి సహాయంతో ఉన్నవి, ప్రాణశక్తి వలన ఉన్నవి. కదులుతున్నవి కానీ, జడములు కానీ, చైతన్యములు కానీ. అది జడములు అని మనం పేరు పెట్టుకున్నాం, కానీ అది మానవ భాషలో పెట్టుకున్న పేరే. వాటిలో కూడా చైతన్యతే ఉంది. మొత్తం ప్రాణశక్తి, ఆ చైతన్యత. ప్రాణశక్తికి ఏ సొంత అభిప్రాయం లేదు. అది ఎవరిలోనైనా ఒకలానే పనిచేస్తుంది. కరెంట్ ఎలా ఏ వస్తువులైనా ఒకలానే పనిచేస్తుందో, ప్రాణశక్తి అనేది మనుషులకు సహకరిస్తుంది శరీరం కదలటానికి. అంతే. ఎలా కదుపుకుంటావు, ఎలా గ్రహించుకుంటావు, గ్రహణ యంత్రం కదా అనేది నీ స్వేచ్ఛ, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు. అందుకని ఇప్పుడు ఈ ప్రాణశక్తికేమో ఎటువంటి గుణము లేదు, ఎటువంటి స్వభావము లేదు, అసలు ఎటువంటి ఇలా ఉంటుంది ఇలా చేస్తుందని చెప్పడానికి లేదు. అది కరెంట్ లాంటిది. అది శక్తి అంటే అది అర్థం. శక్తిని వర్ణించడానికి కుదరదు, ఎందుకంటే దానిలో ఏ విశేషత లేదు. అది నిర్మలంగా, నిశ్చలంగా, ఆకాశ స్వరూపంగా ఉంది. కానీ మనిషికి వచ్చేటప్పుడు విశేషత ఉంది. ఘన పదార్థం ఉంది, రూపురేఖలు ఉన్నాయి, పరిమితి ఉంది, ఇంత ఎత్తు, ఇంత లావు, ఇవన్నీ ఉన్నాయి. ఇలా గ్రహణ యంత్రముగా మనిషి ఉన్నాడు. మళ్ళీ నేను కాదు, గ్రహణ యంత్రం ఇది, గ్రహించుతున్న యంత్రం ఇది. ఆ యంత్రం పనిచేయడానికి మాత్రమే ప్రాణశక్తి సహకరిస్తుంది. ఆ యంత్రం గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో ముద్రింపబడుతున్నాయి, ప్రాణశక్తిలో నిల్వ ఉంటుంది. అవే జ్ఞాపకాలు, అవే భావాలు, అవే ఆలోచనలు, అవే తర్వాత గుణములు, స్వభావములు, ఇంకన్నీ మొత్తం అదే ఈ గ్రహణ యంత్రానికి. అంటే ఒరిజినల్గా ఇప్పుడు మనసు అనేది ఏంటి అంటే శరీరము ద్వారా, పుట్టిన దగ్గర నుంచి శరీరము ద్వారా ప్రాణశక్తి సహాయంతో గ్రహించబడినటువంటి గ్రహణ యంత్రపు విశేషాలన్నీ, అంటే చూసినవి, విన్నవి, అలా వాసన చూసినవి, రుచి తెలుసుకున్నవి, స్పర్శలు అన్నీ కూడా ప్రాణశక్తిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ ప్రాణశక్తిలో నిక్షిప్తమై ఉన్న ప్రదేశం పేరు నిక్షిప్తమై ఉన్న, అంటే ప్రాణశక్తి ప్లస్ గ్రహించిన విషయాలు ఉన్న ఆ స్థితిని మనోస్థితి అన్నాం, మనోలోకం అన్నాం. ప్రాణశక్తులు ఏమి ఉండవు. ప్రాణశక్తి నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. అది శక్తి అంటే అది శక్తి అంటే అర్థమే అది. నిర్మలం, నిశ్చలం, ఖాళీ, మౌనం. అర్థం అవడానికి ఆకాశము వలే. ఆకాశం కూడా ఉంది ఇక్కడ మనకి. మన చుట్టూ ఉన్న ఖాళీ అంతా ఆకాశమే, పైన ఉందంతా ఆకాశమే. ఆకాశం అంటే ఖాళీ అంతే, పైన ఎక్కడో నెత్తి మీద కనపడి పైకి చూసి అదే ఆకాశం కాదు. మన చుట్టూ ఉన్న ఖాళీ కూడా ఆకాశమే. అంత ఖాళీ అంతా ఆకాశమే. దానికి ఏమి స్వీయ స్వభావము ఇలా ఉంటుందని చెప్పడానికి లేదు. అందుకే దాన్ని శక్తి అన్నారు. శక్తి అంటేనే ఇలా ఉంటుందని చెప్పడానికి కుదరదు, పదార్థాన్ని చెప్పడానికి కుదురుతుంది. కాబట్టి ఇప్పుడు మనసు ఎలా తయారైంది అంటే శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలు ఎవరేం గ్రహించారో అలా తయారైంది. అందుకని ఇద్దరు మనసులు ఒకలా ఉండవు, ఎవరి మనసు అలా సృష్టి. నిజంగా ఈ మనసు ఇప్పుడు ఉన్నదా అంటే గ్రహించాను కాబట్టి ఉంది. ఆ గ్రహించిన విషయాలనే తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ శరీరాన్ని కదుపుతుంది. అందుకే కంటిన్యూటీ లైఫ్ జీవించడానికి ఆధారంగా ఉంది.
ఆ ఏర్పాటు కూడా అందుకే మానవ జీవితం మనిషికున్న 100 సంవత్సరాల ఆయువు, ఈ మధ్యలో ఎప్పుడు చనిపోతాడు, అప్పటి వరకు కంటిన్యూటీ జీవితం జీవించడానికి మనసు సహకరిస్తుంది. అంటే నేను మనిషిని, పలానా మనిషిని, నా పేరు ఇది అనుకున్నప్పుడు ప్రతిరోజు లేచినప్పుడు మళ్ళీ అదే గుర్తొచ్చి సేమ్ విధానంలోనే వెళ్తున్నాడు. లేకపోతే మనసు లేకపోతే, మనసు పని చేయకపోతే ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. అసలు నేనెవరో నాకే తెలియదు. అదే ఏ రోజుకి ఆ రోజు మనసు నిద్రలో అన్ని చెరిపేసుకొని మళ్ళీ ప్రతిరోజు లేచినప్పుడల్లా మళ్ళీ కొత్తగా అన్ని గ్రహిస్తుంది. నిద్రపోయినప్పుడు అన్నింటినీ చెరిపేస్తుంది మనసు ఉండలేదు అనుకోండి. మెలకువలోనే మనసు తయారవుతుంది అనుకోండి. మళ్ళీ నిద్రపోయినప్పుడు మనసు చెరిగిపోతుంది అనుకోండి. మళ్ళీ ఎప్పటికప్పుడు రోజు మనం ఎవరో మనకు తెలియదు, జీవితం సాగదు. అందుకని అది సృష్టి ఏర్పాటు. మనసు అంటేనే జ్ఞాపకాల సమూహము, భావాల సమూహము, ఆలోచనల సమూహము. బాగా అర్థం అవడానికి జ్ఞాపకాలు. ఎందుకంటే జ్ఞాపకం లేకపోతే నేనెవరో నాకు ఎడ తెలుస్తుంది నిద్రపోయి లేచినప్పుడు. నిద్ర అనే ఒక వ్యవస్థ ఉందిగా నాకు. కాకపోయినా కాలంలో వెనక జరిగిన విషయాలను గుర్తుండాలిగా. ఇందాక ఏం చేశాను ఇప్పుడు గుర్తుండాలిగా. ఇందాక ఏం వాక్యం చెప్పాను ఇప్పుడు ఏం వాక్యం చెప్పబోతున్నాను గుర్తుండాలిగా. అది జ్ఞాపకం. ఆ వ్యవస్థ మనసు. ఆ వ్యవస్థ మనసు. అది ఎలా ఏర్పడింది ఆ వ్యవస్థ అంటే ప్రాణశక్తి శరీరముల సంయోగము చేత బయట సృష్టిలోని విషయములను గ్రహించుట చేత గ్రహించిన విషయములు మనసుగా ఏర్పడింది. అంటే ప్రాపంచిక సంయోగం అది చేత మనసు ఏర్పడింది. కాబట్టి అది నా మనోలోకం, నేను సృష్టించుకున్నాను. అంటే ఈ మనోలోకం అనేది మొత్తం నా సృష్టి. అయితే ఎవరికైనా ఇలాగే జరగాలి, ఇంకో దారి లేదు. అంటే ఇప్పుడు శరీర లోకంలో ఉన్నాను, మనోలోకంలో ఉన్నాను. కానీ మనోలోకము యొక్క స్థితి గతి ఏంటంటే ఒరిజినల్గా అది ప్రాణశక్తి. ప్రాణశక్తి అన్నప్పుడు అది ఒరిజినల్గా శక్తి అన్నప్పుడు దానికి ఎటువంటి గుణము స్వభావం లేదు, నిర్మలం నిశ్చలం, పరిమితము లేదు, అనంతము. అంటే ఇంత ఉందని చెప్పడానికి తెలియదు అసలు. అది ఏ విధంగా దాన్ని చెప్పలేం, కానీ అది ఉందని తెలుసు, అంతే. ఉందని చెప్పగలం. ఎలా ఉంది ఆకాశం వల్లే. కానీ మనసు నేను తయారు చేసుకున్నది పరిమిత విషయాలతో. ప్రపంచంలో గ్రహించినవన్నీ పరిమిత విషయాలే, గ్రహిస్తున్నదే పరిమిత శరీరం అనేటువంటి గ్రహణ యంత్రం. కనుక మనసులో ఉన్నాయన్ని పరిమిత విషయాలే. కానీ మనసు ప్రాణశక్తి కనుక అది అపరిమితము, అనంతము, శక్తి స్వరూపం. శక్తిగా అది అన్లిమిటెడ్, అందులో ఉన్న విషయాలుగా అది లిమిటెడ్. అంటే లిమిటెడ్నెస్, అన్లిమిటెడ్నెస్ అంటే పరిమితత్వము, అనంతత్వము, విశాలత్వము కలిసిన స్థితి మనసు. పరిమితత్వము, అపరిమితత్వము, అనంతత్వము, విశాలత్వము కలిసిన స్థితి మనసు. అది పరిమితత్వంగాను ఉండగలదు, అపరిమితత్వంగాను పనిచేయగలదు. అందుకే పరిమితత్వంగా శరీరంతో కలిసి పనిచేస్తూ అపరిమితంగా అనేక ఆలోచనలు చేస్తూ ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్నాను లేదా కూర్చున్నాను, ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. దానికి వేగ లిమిట్ లేదు, దానికి తెలిస్తే చాలు. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో అమెరికా వెళ్ళి వచ్చాను, మా చుట్టాలు బంధువులు ఉన్నారు. ఇప్పుడు ఇండియా వచ్చాను, మా ఊర్లో మా ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతున్నాను. ఇప్పుడు వాళ్ళు గుర్తొచ్చారు, మనసు అమెరికా వెళ్ళిపోయింది. మనసు అనేది మనోలోకంలో అమెరికా వెళ్ళిపోయాను, మనోలోకంలో జరిగింది అది. కానీ వాస్తవ లోకంలో జరగదు, అందుకే భ్రమ. అది వాస్తవ లోకం ఏంటి? మనకి శరీర లోకం వాస్తవ లోకం. మనస్సు మన సృష్టి కదా, సొంత సృష్టి కదా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనసు మన సొంత సృష్టి కదా. మనం గ్రహించిన విషయాలు ఎవరికాళ్ళకి మనసు సొంత సృష్టి కదా. అందుకని నా సొంత సృష్టిలో నేను అమెరికా వెళ్ళాను కనుక, నేను అమెరికా చూశాను కనుక, అమెరికాలో ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్ళాను కనుక నా మనసు మా అమెరికా వెళ్తుంది, మా బంధువుల ఇంటికి వెళ్తుంది. మీ బంధువుల ఇంటికి వెళ్దాం. మీ బంధువులు ఎక్కడో ఏ స్వీడన్లోనో ఏ స్విట్జర్లాండ్లోనో ఉన్నారనుకోండి, అక్కడికి నా మనసు వెళ్ళలేదు, అసలు తెలియని దాన్ని నా మనసు చేయలేదు. అంటే నా మనోలోకములో నాకు తెలిసిన విషయాలతోనే నేను సంచరిస్తాను. కానీ అది అపరిమితంగా ఉంటుంది, ప్రాణశక్తి కనుక అనంతంగా ఉంటుంది. పరిమితత్వంతో జతకలుస్తూ అపరిమితంగా అనంతంగా ఉంటుంది నా మనసు. అంటే అదొక మిథ్యాలోకం అని చెప్పొచ్చు. శరీరపరంగా అది సత్యలోకం, ప్రాణశక్తి పరంగా అది సత్యం, శరీరపరంగా సత్యం, మనోపరంగా అది మిథ్య. అంటే మీరు శరీరంతో క్రియలు చేస్తున్నారనుకోండి, అది సత్యమే.
ఎందుకని సృష్టి అనే సత్యంలో ఉన్నాం. సృష్టి ఉందిగా ఇక్కడ. లేదు మీరు ప్రశాంతంగా స్థితంగా హాయిగా నిద్రపోతున్నారు అనుకోండి, అప్పుడు ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకని ఆకాశ స్థితి అక్కడ ఏమి ఉండదు అసలు. అందుకే నిద్ర అనేది ప్రాణశక్తి స్థితి. లేదు ప్రశాంతంగా అసలు ఏ ఆలోచన చేయకుండా కూర్చున్నారు అనుకోండి, ఒక్క ఆలోచన కూడా పుట్టకుండా కూర్చున్నారు అనుకోండి, అది ప్రాణశక్తి స్థితి. ప్రాణశక్తి స్థితిగా సత్యము. మనసు ప్రాణశక్తి స్వరూపమే. మనసు యొక్క మూలం ఏంటి? ప్రాణశక్తే. అలా ప్రాణశక్తి వైపు వెళ్తే అది సత్యము. శరీరం వైపు వచ్చి శరీర లోకంలో పనులు చేసుకుంటూ గ్రహించుకుంటూ తిరుగుతూ ఉంటే జీవిస్తుంటే ఇది సత్యము. కానీ మధ్యలో మనసు అసత్యము. శరీరంతో కలిస్తే సత్యము, ప్రాణశక్తిగా ఉన్నా సత్యమే. మధ్యలో మనసు మిథ్యాలోకము. అది పరిమితముల అపరిమితముల కలయిక. అంటే ఒకే చోట ఒకేసారి పరిమితము అపరిమితము రెండు కలిసి ఉన్నాయి. అది పరిమితత్వానికి వాడినప్పుడు అది సత్యమే, అంటే శరీరపరంగా. అపరిమితానికి అనంతానికి వాడినప్పుడు అది సత్యమే, ప్రాణశక్తి పరంగా శక్తి పరంగా. కానీ పరిమితంలో నడుస్తూ అపరిమితంగా ఊహించుకుంటున్నప్పుడు అది ప్రమాదము, మిథ్యాలోకం. లేదక్కడ. ఇప్పుడు అమెరికా నేను వెళ్ళొచ్చాను, మా వాళ్ళని చూసి వచ్చాను. తిరిగి వాళ్ళు గుర్తొచ్చినప్పుడు నేను అమెరికా వెళ్ళిపోయింది, మనోలోకంలో వెళ్ళాను. కానీ వాస్తవ లోకంలో శరీర లోకం సత్యం కదా, వెళ్ళలేనుగా. అందుకని నేను అక్కడికి వచ్చినట్టు నా మనోఊహంలో నేను కదలాడిని అని మా వాళ్ళకి తెలియదు. అక్కడ వాళ్ళు ఎవరు నన్ను చూడరు, నేను వాళ్ళని చూడను. పాత వాటిని గుర్తు చేసుకున్నాను, నెమరు వేసుకున్నాను అంతే. అందుకని మనోలోకం ఎప్పుడు మిథ్యాలోకమే. అది శరీరంతో కలిసి శరీర స్థాయిలో పనిచేస్తే సత్యము. అది ఈ శరీరంతో కలిసి పని చేయకుండా నిశ్చలంగా ఉంటే సత్యము, అప్పుడు శక్తి. ఇటు శరీరంతో కలిసి అనేక ఊహలు చేస్తూ ఉంటే అసత్యము, మిథ్యాలోకము. అక్కడే మానసిక సమస్యలకు లోనే శారీరక సమస్యలు, అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఉంటారు. భయాలు, భ్రాంతులు ఇవన్నీ అసత్యం లేవు అసలు. ఇది మనోలోకము కల్పిస్తున్న కల్పనలు అవి. అలాగే మహిమలు, మాయలు, అద్భుతాలు, దేవుళ్ళు, దేవతలు సేమ్ అలాంటిదే. ఇప్పుడు భయాలు ఇప్పుడు శరీరం కదపకుండా ఊహాత్మక భయాలు, భావోద్వేగాలు, లోపల కదిలేవన్నీ ఆదుర్దాలు, కంగారులు, ఒత్తిళ్లు, టెన్షన్లు, స్ట్రెస్లు, ఇవన్నీ ఊహాత్మకంగా వస్తున్నాయి. అన్ని అబద్ధాలే. దానికి తగ్గట్టు శరీరం ఆ జబ్బులను తెచ్చుకుంటుంది. లోపల భావోద్వేగాల కంపన కంపించుకుపోతున్నాం. ఎంత కంపన అంటే ఆఖరికి మనిషి ఆత్మహత్య చేసుకుని తనను తను చంపేసుకుంటున్నాడు. సామాన్యమైన కంపన కాదు అది, మనోలోకపు ఊహ. అది పనికిరాని మిథ్యాలోకం. అది మనసు ఒక్కటే స్వతంత్రంగా పనిచేస్తున్నప్పుడు అది అసలు చెత్త లేదు అక్కడ. అది శరీరంతో ఉన్న కలిసి ఉండాలి, లేదా ప్రాణశక్తిగా నిశ్చలంగానే ఉండాలి. శరీరంతో కలిసి పని చేయకుండా, ప్రాణశక్తిగా ఉండకుండా మధ్యలో తెలిసిన విషయాలను ఊహించుకుంటూ ఊహాత్మకంగా ముందుకు సాగిపోతున్నప్పుడు మనసు భ్రమ, మనసు చిత్తభ్రాంతి, మనసు అసలు ఉపయోగపడనటువంటి మిథ్య, మాయ, అజ్ఞానము, అన్ని రకాల పదాలు దానికి వర్తిస్తాయి. అదే సైతాను. ఏ మతంలో ఏది పెడితే అక్కడ దాన్ని గ్రహించగలిగితే అసలు మనిషి ఉన్నతంగా అద్భుతంగా బతకగలడు, భయపడకుండా బతకగలడు, టెన్షన్ లేకుండా బతకగలడు. అది మనసు క్రియేట్ చేస్తున్న గందరగోళం. అది తనకు సొంత ఎంటిటీని సృష్టించుకుంటుంది. అసలు మనసుకు సొంత ఎంటిటీ లేదు. ఒరిజినల్గా దాని స్వరూపం ప్రాణశక్తి, ఒరిజినల్ అది. లేదు, ఒరిజినల్ ఇంకోటి ఉంది, శరీరం. నిజమే, సృష్టి ఇక్కడ ఉన్నదంతా నిజమే. శరీరంతో కలిసి పనిచేస్తున్నప్పుడు నిజం. శరీర పరిమితిలోనే ఉండి పనిచేయాలి. అందుకే మహాత్ములు ఎవరైనా మీరు చూడండి, కొంచెం తెలిసిన వాళ్ళందరూ ప్రజెంట్లో ఉండండి, గతానికి భవిష్యత్తుకి పరుగులు ఎట్టబాకండి అంటారు. అది మనోలోకం, అక్కడ ఉపయోగం లేదు. చిత్తభ్రాంతి అది, చిత్తభ్రమ అది. అందుకని మనోలోకం ఎప్పుడూ కూడా అయితే భయాలు, బాధలు, టెన్షన్లు, ఒత్తిళ్లు ఇవన్నీ క్రియేట్ చేస్తుంది. లేదా ఊహాత్మక సత్యాలు అంటే ఊహించుకుంటూ కూర్చుంటుంది. చాలా మంది అవి చేసేస్తాం, ఇవి చేసేస్తాం అంటూ ఉంటారు. గాలి మేడలు అంటారు. గాలిలో మేడలు కట్టపాకండి అని సామెత ఉంది. పేక మేడలు అనే సామెత ఉంది. ఊరికి నెట్టేట కడితే కూలిపోతాయి. గాలి మేడలంతా కూడా ఊహాత్మకత.
అందుకని మనోలోకం, నీ మనసును నువ్వు తెలుసుకుంటే అసలు నీకు భయాలుండో బాధలు. అది ఎంత దూరం తీసుకెళ్తుందో చెప్పాను మీకు. భయము, ఒత్తిడి, ఆందోళన, స్ట్రెస్, భరించలేని ధనం, విసుగు, చికాకు, కోపం, ఇవన్నీ లోపల భావోద్వేగాలు. ఆఖరికి నన్ను నేను చంపేసుకోవటమో లేదా నా ఎదుటి వాళ్ళని చంపేయటమో అంతవరకు తీసుకెళ్తుంది. దీనికి కేవలము కారణం అజ్ఞానము, భ్రమ, మాయ. అంతే. అక్కడ లేని దాన్ని భావించుకుంటున్నావు నువ్వు. ఉన్నది అంటే శరీర లోకంలో శరీరంతో కలిసి పనిచేయటమే. ఇప్పుడు ఇలా మొత్తం శరీరంతో కలిసిపోయి ఇప్పుడు ఈ నిమిషంలో ఉండంతే. పరుగులు తీపాక, ముందు నిమిషానికి వెళ్ళిపోబాక, లేదా వెనక నిమిషానికి వెళ్ళిపోబాక, గతంలోకి వెళ్ళిపోబాక, భవిష్యత్తులోకి వెళ్ళిపోబాక. ఇప్పుడు ప్రస్తుతంలో ఎప్పుడు అలా మనసుని నిలుపు, శరీరంతో కల్పించుకో. అదే సాధన, ఆధ్యాత్మిక సాధన. లేదా ప్రాణశక్తి స్థితిలో ఉంచు, నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు. అది కరెక్టే, ఇది కరెక్టే. శరీరంతో కల్పించుకొని శరీరంతో కదలటం, శరీర పరిమితిలో మనసును ఉపయోగించుకోవటం, శరీర పరిమితిగానే ఉంచుకోవటం అనేది కరెక్ట్ స్థితి, సత్యస్థితి. ఎందుకని సృష్టి ఉన్నది నిజమే అది. లేదా నిశ్చలంగా నిర్మలంగా నిద్రపోతున్నప్పుడు ఎలా హాయిగా ఉన్నామో మెలకువలో కూడా అలా ప్రశాంతంగా ఉండటం, ఆకాశ స్థితిగా ఉండటం, అది సత్యస్థితి, శక్తి స్థితి. అలా ఉంటుంది. మధ్యలో శరీరం కదలదు, ఇది కూర్చొని ఊహించుకుంటూ ఉంటుంది. ఏ పనులు చేస్తున్నా అనేక ఊహలు వస్తూ ఉంటాయి, అది పరిగెడతా ఉంటుంది. మనోలోకంలో జరుగుతున్నటువంటి మాయాగారడి ఇది. అది అసలు నిజమే కాదు, అబద్ధం. అందుకే కోరికలన్నీ ఎక్కడ ఉంటాయండి? మనోలోకంలో ఉంటాయి. శరీరపరంగా వచ్చినప్పుడు అవసరాలు మాత్రమే తీర్చుకుంటాం. కోరికలు, ఊహలన్నీ మనసులో పెట్టుకుంటుంది. అవన్నీ సాధించుకోవాలని మనసు శరీరాన్ని పట్టుకొని పరిగెడతా ఉంటుంది. అసలు ఆ మనోలోకమే మిథ్య, మాయా, అజ్ఞానము. ప్రతి మనిషిలోనూ మిథ్య, మాయా, అజ్ఞానం అన్నీ ఉంటాయి, సైతాను అన్నీ. అదేంటంటే నీ మనసే. అందుకని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియటమే ఆధ్యాత్మికత. ఇప్పుడు మనసు ఊహాత్మకంగా పరిగెత్తింది, ఒక భయం కలుగుతుంది, ఒక భయ భావన వస్తుంది, ఆదుర్ద భావన వస్తుంది, కంగారు భావన వస్తుంది అనుకోండి. చిచి, ఇది మనసు, ఇది నిజం కాదు. శరీర పరిమితిలో ఆలోచించుకోవాలి. నేను శరీరం చేయగలిగినవి ఆలోచించుకోవాలి. నేను శరీరానికి ఎంత అవసరమో అంతే పెట్టుకోవాలి మనసుని. అంతకంటే ఎక్కువ మనసుతో నాకు ఉపయోగం లేదు, దాంతో గొడవే లేదు, అదంతా కల్పిస్తున్నది అని అక్కడ ఆ మనసుని ఆపగలగాలి. అది ఆధ్యాత్మికత. శరీర అవసరాలు లేనప్పుడు దాన్ని స్థిరంగా ఉంచగలగాలి. ఆకాశ స్థితి వల్ల నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండగలగాలి. అది శక్తి స్థితి. రెండు నిజాలే. కాబట్టి ఈ మనసులో అసలు మాయ అంతా ఉంది. ఇప్పుడు అలాని మనసులో మాయ అంతా ఉంది, పూర్తి మనసు లేకపోతే తీసేద్దామా, పనికిరాదని తీయటం కుదరదు అనుకోండి. భాషా పదాల్లో చెబుతున్న వాడు అంటే అసలు శరీరంతో జీవించటమే కుదరదు. ఎందుకని నేనన్న భావన మనసుతోనే మొదలవుద్ది. నిద్రాస్థితిలో ఈ మనసు కూడా నిద్రపోయింది కాబట్టి హాయిగా ఉన్నాం. అంటే మనసు నిద్రపోవటం అంటే ఏంటి? ఊహించకుండా ఉంది, ఊహించట్లేదు. నిద్రపోవటం అంటే అది. అప్పుడు ఎక్కడికి ఊహించినప్పుడు ఏమైంది? ప్రాణశక్తి స్థితిలో ఉంది అది. నిద్రాస్థితి ప్రాణశక్తి స్థితి అంతే. అందుకని మీరు ఊహించటం ఆపేయగలిగితే దానికే మార్గాలు అనేకం చెప్పారు. ఊహించటం ఆపటానికి మార్గాలు అనేకం తయారు చేశారు ఆధ్యాత్మికతలో. కానీ ఇక్కడ మీరు సత్యం తెలుసుకొని మార్గాలను పట్టుకొని, మతాలను పట్టుకొని, దేవుళ్ళను పట్టుకొని, అది చెబుతున్న మా గురువులను పట్టుకొని వెళ్ళటం కాదు. నీ మనసును పట్టుకు వెళ్ళాడు. సబ్జెక్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ మనసుకి ఏమి ఇవ్వాలో చూసుకో. ఇక్కడ మీకు చిన్న కథ ఉదాహరణగా చెబుతాను మనసు గురించి. సాధన కూడా దానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది అనేక రకాలుగా తయారు చేశారు సాధనలో. చిన్న కథ చెప్పుకున్నాం. ఒక అతను నిత్యం ఓ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉపన్యాసాలు వస్తూ ఉంటాడు. ఓ ఊరికి చివరిలో గురువు గారు చిన్న ఆశ్రమం పెట్టుకున్నారు. ఒక్క ఆయన ఉంటారు. ఆ ఊరు ప్రజలందరికీ మంచి విషయాలు చెబుతూ ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఆయన్ని అందరూ గురువు గారు అని పిలుస్తూ ఉంటారు. ఆయన ఇలా మంచి విషయాలు చెబుతా, దైవీ విషయాలు, జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి అని చెబుతూ ఉంటారు. రోజు ఆయన దగ్గరికి
ఈ ఊరు ప్రజలందరూ వెళ్ళొస్తూ ఉంటారు. ఊరికి కొంచెం బయట దూరంగా పెట్టుకున్నారు ఆయన, ప్రశాంతంగా ఉంటుందని ఆశ్రమం. అక్కడి నుంచి ఇంటికి తిరిగి రావడానికి కొంచెం దారి నడుచుకుంటూ రావాలి, ఒక 2 కిలోమీటర్ల అలా. ఒక అతను రోజు వెళ్తాడు, రోజు వస్తాడు, వింటా ఉంటాడు. కానీ అతనికి ఎప్పటికీ ఒక పేద రైతు అతను. మనో కోరికలు తీరట్లేదు, డబ్బు సరిపోవట్లేదు, ఏం సరిపోవట్లేదు, తనకంటే ధనికులు ఉన్నారు, వాళ్ళని చూసి లోపల బాధ కలుగుతుంది. ఎన్ని విన్నా అతని మనసు అలాగే ఉంది. మనకి అలాగే ఉంటుంది, ఇది కథ ఇది. ఒకరోజు అతను అలా వస్తుంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆశ్రమం నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. అక్కడ ఉపన్యాసం అయిపోయింది, తిరిగి ఇంటికి పోతున్నాడు. వెళ్తుంటే దారిలో రోడ్డు మీద అతనికి ఏదో రోడ్డుకి పైన కొంచెం చిన్న రాయిలా ఏదో కనపడింది. కాలుతో ఇలా తన్నాడు దాన్ని. అంటే అది కొంచెం గట్టిగా కదలలేదు. ఏంటని చూశాడు. వంగి చూస్తే అక్కడ ఏదో వస్తువు ఉన్నట్టుంది. కొంచెం ఆ మట్టి అంతా తీసి దాన్ని కొద్దిగా తవ్వి బయటికి తీశాడు. బయటికి తీస్తే అదొక పాత్ర, ఓ రాగి పాత్ర, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది అనుకోండి. ఆ పాత్ర మూత తీశాడు. ఏంటి పాత్రని పైన మూత ఉంది, మూత ఒకటి తీశాడు. మూత తీయగానే అందులోంచి ఒక పగలాంటిది బయటకు వచ్చి ఒక పెద్ద ఆకారం తయారైపోయింది. ఒక పెద్ద మనిషి బయటకు వచ్చాడు. విచిత్రంగా ఉన్నాడు. ఆయన చెప్పాడు, నన్ను ఇందులో ఒక మహాత్ముడు బంధించేశాడు. నేను ఒక అద్భుతమైన మనిషిని, నాకు అసలు పరిమితులు ఉండవు, ఏ పనైనా చేయగలను, ఏదైనా చేయగలను. ఆ పెద్ద ఎత్తుగా ఉన్నాడు మనిషి. ఈయన కంగారు పడిపోయాడు. బాబాయ్ ఇప్పుడు నన్ను తినేస్తాడో మింగేస్తాడు. నువ్వేం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, ఇందులోంచి నన్ను విముక్తుణ్ణి చేసావు కాబట్టి నేను నీ బానిసని, నువ్వేం చెబితే తింటాను, నీకు నేను నా రుణం తీర్చుకుంటాను, కృతజ్ఞత తీర్చుకుంటాను, నన్ను విముక్తి చేసావు కాబట్టి నీకేం కావాలో అడుగు అన్నాడు. నేను ఏదైనా క్షణంలో చేసేయగలను, నా వేగం నీకు తెలీదు, నా దగ్గర అన్ని రకాల శక్తులు ఉన్నాయని చెప్పాడు. అంటే ఇతను ఆనందపడిపోయాడు. మన పేదరికం పోగొట్టుకోవడానికి మనకు భలే అవకాశం దొరికింది అని. ఇక కొంతసేపు మాట్లాడుకున్నాక భయం పోయింది. ఆవిడ అన్నాడు, అయితే ఒక పని చేయి, నేను ఒక పేద రైతుని, నా పొలం పలానా చోట ఉంది, నేను బోల్డ్ మంది కూలీలను పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని సంవత్సరం అంతా కష్టపడి చేస్తే ఏదో తినడానికి బతకడానికి వస్తుంది. చక్కగా నాకు అనేక మంది నా చుట్టూ ఉన్న పెద్ద పెద్ద జమీందారులు దర్జాగా బతుకుతున్నారు. అందుకని నువ్వు వేగంగా చేయగలను, నాకు పరిమితులు లేవు అంటున్నావు కాబట్టి నీకు అసలు కూలీలతో ఆడితో పని ఉండదు కదా, వెళ్ళి నా పొలం పంట వేసేసి పంట పండించేసి అవన్నీ చక్కగా ఇంటికి తెచ్చే కూలీలు ఖర్చు తగ్గిపోద్ది, నాకు లాభం వచ్చేస్తుంది అన్నాడు. సరేనండి అని వెళ్ళిపోయాడు. ఈయన అక్కడి నుంచి ఇంటికి నడిచి వచ్చాడు. ఈయన రోడ్డు మీద నుంచి ఇంటికి నడిచి రావడానికి ఒక 10 నిమిషాలు పెట్టి ఉంటుంది ఆ ప్లేస్ నుంచి. ఈ 10 నిమిషాల్లో మొత్తం పంట పండించేసి బస్తాలన్నీ, వడ్ల బస్తాలన్నీ వేసుకొని ఇంటికి వచ్చాడు. ఈ అల్లావుద్దీన్ అద్భుత దీపం నుంచి బయటకు వచ్చినాడు. ఇంటికి వచ్చాడు. ఇగోండి అని బస్తాలు అక్కడ వేసాడు. ఏంటి పండించేసావన్నా? పండించే అయిపోయింది, పంట వేయటం అయిపోయింది, పండించేయటం అయిపోయింది మొత్తమే, ఇగో మీ వడ్లు అన్నాడు. అయితే అతను కనపడినప్పుడు చెప్పాడు, నన్ను ఇందులోంచి విముక్తి చేసావు, కానీ ఒక షరతు చెప్పాడు, నీకు ఎలా కావాలంటే అలా ఉపయోగపడతా నేను, కానీ నాకు పని చెప్పకపోతే మాత్రం నిన్ను మింగేస్తాను అన్నాడు. అసలు ఆ షరతు చెప్పడం మర్చిపోయాను, మీకు ముఖ్యమైన షరతు అది. అక్కడ షరతు ఏంటంటే, నన్ను ఇందులోంచి విముక్తి చేసావు, నిరంతరం పని చెబుతూ నన్ను వాడుకో, నాకు నువ్వు పని చెప్పలేని రోజున, పని చెప్పని సమయాన నిన్ను మింగేస్తాను. ఎందుకంటే నాకు పని చేయాలి, ఎప్పుడు బయట ఉంటే కదులుతూ ఉన్నాను. అబ్బాయి పనులు చేయడం, అది అసలు పనులకే మనుషులు కావాలి మాకని మనోడు ఆనందపడిపోయి పొలం పంపాడు. 10 నిమిషాల్లో తెచ్చాడు మొత్తం. సంవత్సరం 6 నెలలో 8 నెలల్లో పట్టేటువంటి విషయం అది, పంట వేయటం, అది పెరగటం. కానీ మనోడు 10 నిమిషాల్లో తెచ్చాడు, ఎందుకంటే శక్తులు ఉన్నాయి. సరే అయిపోయింది, ఇప్పుడేం చేయను అన్నాడు. చూశాడు, నా ఇల్లు ఇది పూర్పాక పెద్ద జమీందారులు బిల్డింగ్ లాగా నా ఇల్లు కట్టేసామన్నాడు. అలాగేనండి అన్నాడు. టపటపటపట 10 నిమిషాల్లో బిల్డింగ్ కట్టేసాడు మొత్తం. ఆశ్చర్యపోయాడు. ఇప్పుడేం చేయాలి, పని చెప్పండి అన్నాను. పని చెప్పకపోతే మింగేస్తాడు. ఇప్పుడు మనోడికి అసలు పని చేయడానికి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇల్లు కట్టేశాడు అంటే తన కోరికల వరకు ఇల్లు తయారైపోయింది, పంట ఇప్పుడు చేతికి వచ్చింది. మళ్ళీ పంట అన్నా 10 నిమిషాల్లో తెచ్చేస్తాడు వేసి.
ఏం చేయాలో అర్థం కాల. ఇప్పుడు పంట వచ్చేసింది, ఇల్లు కట్టేశాడు, కొంచెం బుర్ర పోకుంటున్నాడు. లేదు నాకు వెంటనే పని చెప్పాలి, పని చెప్పదు నేను మింగేస్తానని చెప్పాను అన్నాడు. నువ్వేం కంగారు పడబాక, బోల్డ్ పనులు ఉన్నాయి, ఓ పని చేయ, మా ఊర్లో రోడ్లన్నీ సరిగ్గా ఉండవు, మొత్తం రోడ్లన్నీ నెంబర్ 1 టాప్ మోస్ట్ సిటీస్లో ఎలా వేస్తారో అలా వేసేసిరా రోడ్లన్నీ అన్నాడు. ఈ రోడ్లన్నీ మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, వెళ్ళిపోయి మెయిన్ రోడ్డుగా అన్నాడు. ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఈ రోడ్లన్నా కొంచెం టైం తీసుకుంటాడులే అనుకున్నాడు. మనోడు మళ్ళీ 10 నిమిషాల్లో రోడ్లన్నీ వేసి వచ్చాడు. మొత్తం రోడ్లన్నీ వేసేసాను, వచ్చాను, అదిగో రోడ్లు కావాలంటే నువ్వు చెక్ చేసుకోవచ్చు అన్నాడు. చూశాడు, రోడ్లన్నీ పడిపోయి ఉన్నాయి. ఊరిని దుంపదాక ఇప్పుడు మనోడు కన్ఫ్యూజన్ అయింది, ఏం చెప్పాలి, పని చెప్పకపోతే మింగేస్తాను. పనికి మనకు ఫ్రీగా దొరికాడు కదా అని నేను ఆనందించాను, ఖర్చు లేకుండా పనులు అయిపోతాయని. ఈడేంటి పని చేయకపోతే ఇప్పుడు నన్నే మింగేస్తాడు కదా, ఇప్పుడు పని చెప్పి అర్జెంటుగా అన్నాడు. ఆలోచించాడు, ఇప్పుడు వీడికి పని చెప్పకపోతే నేను చచ్చానే అనుకొని, నువ్వు ఒక పని చేయి, మా పొలం ఎలా పండించుకొచ్చావో ఊర్లో ఉన్న మొత్తం పొలాలన్నీ పండించామన్నాడు. పండించేసి ఎవరిళ్లలో వాళ్ళకి ధాన్యాలు వేసి వచ్చా అన్నాడు. ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడి నుంచి ఈయన పరిగెత్తాడు. ఇప్పుడు ఇదేంటి, ఈ నుంచి ఎలా తప్పించుకోవాలి, నా వల్ల కావట్లేదు, నన్ను మింగేస్తాడు అని గురువుగారు గుర్తొచ్చాడు. ఈయన పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 10 నిమిషాలు తిరిగి వచ్చేస్తాడు అని భయం ఒకటి ఉంది. ఈసారి కొంచెం టైం పట్టింది మనవాడికి, ఎందుకంటే ఎవరింటికి వాళ్ళకి ఆ లెక్కల ప్రకారం ముందు ఎవరి పొలం వాళ్ళకి చేసి ఒక్కొక్కళ్ళకి వేసి వస్తున్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గురువుగారి దగ్గర వరకు ఆయాసపడి రొప్పుతూ వెళ్ళాడు. గురువుగారు ఏంటి, ఏమైంది, ఏంటి ఎలా వచ్చావు అని కూర్చొని మంచినీళ్ళు ఇచ్చారు. ముందు గురువుగారికి జరిగింది గబగబా చెప్పేశాడు. ఇప్పుడు వచ్చేస్తాడు, ఎక్కడన్నా వచ్చేస్తాడు, పని చెప్పకపోతే నన్ను మింగేస్తాడు, వాడికి ఏం పని చెప్పాలో నాకు తెలియట్లేదు, ఏం చెప్పినా 10 నిమిషాల్లో చేసేస్తున్నాడు అని. గురువుగారు చిరునవ్వు నవ్వి, ఏం కంగారు పడబాక, వాడు వస్తే మా గురువుగారు చెప్పిన పని చేయి అని నాకు అప్పచెప్పాయి, నేను చూసుకుంటాను. లేదా నీకు ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా, ఉంటే తీర్చుకో, అవి తీర్చుకున్నాక చెప్పన్నారు గురువుగారు. బాబోయ్ నాకే కోరికలు లేవు, అసలు ఆడు వస్తే భయపడిపోతున్నాను, ఇప్పుడు ఆడు నన్ను ఎక్కడ మింగేస్తాడను, నాకొద్దు, నేనేదో నా గొడవ పాత పద్ధతిలోనే పడతాను, నాకొద్దు, మీకు అప్పచెప్పేస్తాను. అయితే నాకు అప్పచెప్పేసే అన్నారు గురువుగారు. వీళ్ళు అనుకుంటున్నారా, టక్కన వచ్చాడు, అక్కడ దిగిపోయాడు. అయిపోయింది, నువ్వు చెప్పిన పని చేశాను, అందరు పొలాలు పండించేశాను, ఎవరైనా వాళ్ళకి వేసాను, ఇప్పుడు పని చెప్పన్నాడు. అప్పుడు చెప్పాడు, మా గురువు గారు ఏం పనులు చెబితే ఆ పనులన్నీ చేయను మా గురువు గారు, ఇక నాకు నీకు సంబంధం లేదు. ఒకవేళ నువ్వు మింగేయాలనుకుంటే గురువు గారిని మింగేయటమే, నీకు ఏ పని చెప్పలేకపోతే, ఇక గురువు గారు చెప్పిన పనులు చేయమన్నాడు. ఓకే, ఎవరైనా నాకు పర్వాలేదు, నాకు పనులు చెబితే చాలు అన్నాడు. అని గురువు గారిని చెప్పండి, గురువు గారు పని చెప్పండి అన్నాడు. గురువుగారు రానాయన పని చెబుతానని బయటకు వచ్చారు, ఆ ఇంట్లోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఎదురుగా ఒక పెద్ద తాడి చెట్టు ఉంది, అక్కడ పొలాల నిండా తాడి చెట్లు ఉన్నాయి. ఒక చెట్టుని చూపించి, ఆ చెట్టు పైకెక్కు, మళ్ళీ కిందకి దిగు, మళ్ళీ పైకెక్కు, మళ్ళీ కిందకి దిగు, మళ్ళీ పైకెక్కు, మళ్ళీ కిందకి దిగు, అలా నేను చెప్పే వరకు ఎక్కి దిగుతూ ఉండన్నారు. మళ్ళీ నేను నీకు కొత్త పని చెప్పే వరకు ఆ పని చేస్తూ ఉండన్నారు. ఈయన ఆశ్చర్యపోయాడు, శిష్యుడు పక్కన ఆయన, అరే ఈ ఆలోచనలు నాకు పుట్టలేదు ఏంటని. ఎంతైనా గురువే కదా అనుకున్నాడు. ఇప్పుడు ఆ అల్లావుద్దీన్ అద్భుత దీపముడు ఎవడున్నాడో ఆడు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, అదే చెట్టు ఎక్కటం దిగటం, ఎక్కటం దిగటం. ఇప్పుడు గురువుగారు కావాలంటే ఇంకో పని చెప్పచ్చు, లేదా ఆ పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడి వలన ఏ ప్రమాదం లేదు. మన మనసుకి ఇచ్చిన సాధనలు కూడా అలాంటివే. ఆ అల్లావుద్దీన్ అద్భుత దీపం మన మనసు, ఆ మాయగాడు ఉన్నాడు ఆడే మన మనసు. ఎప్పుడూ మనసుకి ఏదో ఒకటి కావాలి, నిరంతరం కావాలి, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి అనుభవించాలి, దానికి పని కావాలి, కదులుతూ ఉండాలి. అది దుఃఖంతోనో సుఖంతోనో మొత్తానికి కదులుతూ ఉండాలి, అది విశ్రాంతిని పొందదు. అందుకని సృష్టి సహజమైన నిద్రను పెట్టింది. అందుకే ఇక్కడ ఆధ్యాత్మికతలో దానికి పని లేని పని ఇచ్చాడు ఆయన. చెట్టెక్కి దిగు అని పని ఏమన్నా ఉంది అక్కడ, లాభ నష్టాలు ఏమి లేవు, కానీ అది కదులుతుంది, ఎక్కుతుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. అలా మన మనసుకి మహాత్ములు దేవుణ్ణి తగిలిచ్చారు, దేవతను తగిలిచ్చారు. ఆ నామజపాలు, ఆ నామ సంకీర్తనలు, ఆ భావం ఊహించుకోవటము,
ఏదో ఒకటి నీ పని లేనప్పుడు, నీ శరీర అవసరం లేనప్పుడు నువ్వు ఈ భావాల్లోకి వెళ్తే ఆ మనసుకి అక్కడ విషయం లేదు కనుక అది కదిలినా కూడా నీకు ఎటువంటి ఇబ్బంది రాదు. అందుకని మళ్ళీ అక్కడ సద్భావాలు, సజ్జన సాంగత్యం, మంచి విషయాలు, మంచి బోధలు పెట్టారు దేవుళ్ళ పేరు మీద, దేవతల పేరు మీద. వాటితో సాగని చెప్పారు. కానీ అది అది ఎలాంటి మనసు? మామూలు మనసా? ఆ దేవుడే నిజం అంది, ఆ దేవత నిజం అంది, ఆ మతమే నిజం అంది. అక్కడ అన్ని మహిమలు, మాయలు, అద్భుతాలు అంది, గందరగోళాలు సృష్టించేసింది. ఇప్పుడు ప్రస్తుతం మనం జీవిస్తున్న సమాజం అదే. చెట్టెక్కి దిగినట్టుగా మనసుకి ఆలంబన కోసం ఏర్పాటు చేయబడిన వ్యవస్థలన్నీ నిజాలైపోయినాయి. అది మనసు చేసిన గారడి, మాయా గారడి అది. అందుకని ఇప్పుడు ఆత్మజ్ఞాన మార్గం, ఆధ్యాత్మిక మార్గం, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులో ఏం చెప్పారు అంటే మహాత్ములు, లేదు దానికి పని చెప్పినంతకాలం ప్రాబ్లమే. ఎందుకనంటే పనే నిజం అంటది. ఇప్పుడు నా పనే నిజం అంటది అది. అందుకని అసలు దానికి ఏ పని చెప్పాక దాన్ని నిశ్చలం చేసే అది నీ మనసేగా. శరీరంతో అవసరం ఉన్నంతసేపు వాడుకో, శరీరం ప్రకారం ధర్మంగా మంచిగా బతుకు. శారీరక స్థితులు నిజమే, కుటుంబ స్థితి నిజమే, సమాజ స్థితి నిజమే, ఆర్థిక స్థితి నిజమే, అవన్నీ చేసుకో. దేశకాల పరిస్థితుల ధర్మాలను పాటిస్తూ చేసుకో. మిగిలిన సమయంలో దాని కదలికలను ఆపేసి దాని ఒరిజినల్ ప్రాణశక్తి, దాని స్థితి, దాని ఒరిజినల్ స్థితి ఏంటంటే కదలటానికి లేదు, అసలు కదలిక లేనటువంటి అనంత స్థితి, సర్వవ్యాపక ఆకాశ స్థితి, శక్తి స్థితి. ఆ స్థితిలో కూర్చోబెట్టు దాన్ని. అలా కూర్చోబెట్టాలంటే నువ్వు మనసులో మిథ్యాలోకంలో ఉండకుండా నువ్వు సాధన చేయాలి. ఆ సాధనే నిశ్చల సాధన, నిర్మల సాధన, ఆకాశ ధ్యానము. శరీరంతో శరీరపరంగా మనసును వాడుకోను, అందులో ఏ ఇబ్బంది లేదు, అది సత్యమే. ఊహాత్మకంగా దాన్ని సాగలేవు. బాగా ఊహాత్మకంగా వెళ్ళేదంతా అసత్యమే. అక్కడ దేవుళ్ళు అనొచ్చు, దేవతలు అనొచ్చు, మతాలు అనొచ్చు, గురువులు అనొచ్చు, మహిమలు అనొచ్చు, అద్భుతాలు అనొచ్చు, మాయలు అనొచ్చు. అందుకే చూడండి, మీరు ఎవరో దెయ్యాలు కనపడుతున్నాయి, దెయ్యాలు వచ్చి మా ఇంటి మీద పడిపోయినాయి, దెయ్యం నన్ను ఆవహించేసింది, దెయ్యం మాకు పట్టేసింది అంటే ఆ దెయ్యం కనపడి సావదు. ఆ దెయ్యం పేరు మీద మనుషులు చేసే చేష్టలు కనపడతా ఉంటాయి. దెయ్యాలు వదిలిచ్చేవాళ్ళ చేష్టలు, దెయ్యాలు పట్టుకున్న వాళ్ళ చేష్టలు, దెయ్యాల గురించి చెప్పేవాళ్ళ చేష్టలు. కానీ దెయ్యం కనపడదు. ఎందుకని? అక్కడ దెయ్యం మనసు. అలాగే దేవుళ్ళు, దేవతలు, మహిమలు, మాయలు, అద్భుతాలు సేమ్ అంతే, సేమ్ స్టైల్. మంచి కోసం ఇవి నీ మనసుని స్థిరపరుచుకోవటానికి ఇచ్చినవన్నీ నిజమనేసి నా మతం కరెక్ట్, నా గురువు కరెక్ట్, నా దేవుడు కరెక్ట్, నా విధానం కరెక్ట్, నా పద్ధతి కరెక్ట్ అని మళ్ళీ దెయ్యంలాగా ప్రవర్తించి పక్క వాళ్ళతో గొడవలు పడుతుంది. ఇక్కడ ప్రవర్తన అంతా మళ్ళీ గొడవలు, ఘర్షణ లేదని. ఎందుకని? అది అసలు లేనిది, అది అసత్యం, అది మాయది, అజ్ఞానం, అది సత్యం కాదు. ప్రాణశక్తిగా అది సత్యము. శరీర పరిమితిలో శరీరాన్ని నడుపుతున్నప్పుడు అది సత్యము, మధ్యలో అదంతా అసత్యము. అందుకే మహిమలు, మాయలు, అద్భుతాలు, నాకు దేవుడు కనపడ్డాడు, దేవత కనపడింది, ఆ మహిమ జరిగింది, ఈ మహిమ జరిగింది, మా గురువు గారు ఒళ్ళంతా మహిమలే, మా గురువు గారు తలుచుకుంటే ఏదైనా చేసేస్తారన్నవే. వాళ్ళకి కనపడినవి మనకు కనపడవు, ఎవరికి కనపడవు, అసలు ఎక్కడ ఎవరికేమి కనపడవు. చేష్టలు కనపడతాయి, వాళ్ళ చేష్టలు. ఇప్పుడు భూతమాంత్రికుడు నేను భూతాలను వదిలిస్తున్నాననే చేష్టలు కనపడతాయి, ప్రవర్తనలు కనపడతాయి, భూతం కనపడదు. అలాగే భూతమో దెయ్యమో పట్టినోడి చేష్టలు కనపడతాయి, మనిషి. భూతము దెయ్యం కనపడదు. అలాగే ఇక్కడ దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, విధానాలు, అద్భుతాలు, మహిమలు ఏం చెప్పినా అక్కడ వాళ్ళు ఎవరు కనపడరు, వీళ్ళు చేష్టలు కనపడుతుంటాయి. ఇది మనోలోకమే, అది మనోలోకమే. ఇదంతా మనోలోకంలో కొట్టుకుపోతున్నాం ఇప్పుడు మనం అందరం. ఇది ఎవరి విచక్షణ కాళ్ళు కాదు. నాకు మనోలోకం ఇష్టం అంటే నీ ఇష్టం. మళ్ళీ అక్కడే చెప్పాను, ఆదుర్దాలు, కంగారులు, భయాలు, ఆందోళనలు, ఒత్తిళ్ళు, ఇవి కూడా మనోలోకమే. నువ్వు మనోలోకం అని తెలుసుకుంటే ఇప్పుడు ఈ నిమిషం ఎట్టు వదిలేయచ్చు. అసలు భయం అనేది ఉండదు నీకు, బాధ అనేది ఉండదు నీకు, దుఃఖం అనేది ఉండదు నీకు. ఎప్పుడు నువ్వు ప్రజెంట్లో జీవించటమే. గతంలోకి వెళ్తే మనోలోకం, భవిష్యత్తులోకి వెళ్తే మనోలోకం. ఊహ భవిష్యత్తులోకి తీసుకుపోద్ది, లేదా గతంలోకి తీసుకుపోద్ది. ఊహించడమే మనోలోకం. శరీరంతో కలిసి ఇప్పుడు ఈ నిమిషం సాగుతుంటే ఆధ్యాత్మికతలో చెప్పారు, ప్రతి పనిని శ్రద్ధగా చెయ్యి, ఏకాగ్రతగా చెయ్యి. ఏ పని చేస్తున్నావో పూర్తిగా పనిలో ఉండి 100% అని చెప్పారు.
కారణం ఏంటి? ఈ మనసు అనేటువంటి మిథ్య, అజ్ఞానం, మాయ పట్టుకుపోతూ ఉంటుంది మనని. ఈ పనిలో కొంత చేస్తుంటాం, సహకరిస్తానే, బండి తోలుతానే ఉంటాం, ఊహలు ఎక్కడికో పోతూ ఉంటాయి, వెళ్ళి ఎవరినో గుద్దేస్తాం. కాకపోయినా అని అనవసరపు ఊహలయ్యి. అలా ఏ పని చేస్తున్నా కొత్త ఊహలు వస్తుంటాయి, కొత్త ఆలోచనలు వస్తుంటాయి, అనేకం వస్తుంటాయి. ఎందుకని అది మిథ్య. ఆ మిథ్య, మాయా, అజ్ఞానము, భ్రమ అనేటువంటిది మన మనసే. అదటు దైవీపరంగా వచ్చినప్పుడు మహిమలు, మాయలు, అద్భుతాలు, మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మూఢ సాంప్రదాయాలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు ఎన్నైనా సృష్టిస్తుంది. ఎన్నైనా అవన్నీ మనుషులు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళేవాళ్ళు అందరూ మనోలోకంలో, ఆ అజ్ఞానంలో, మాయలో ఇరుక్కుపోయిన బ్యాచ్. అవి మహిమలైనా, మాయలైనా, అద్భుతాలైనా. నా దేవుడే గొప్ప, నీ దేవుడు తక్కువ అని ఇంకోళ్ళతో ఘర్షణ పడే ప్రతివాడు మనోలోకంలో ఇరుక్కుపోయినవాడే. నా మతమే గొప్ప, ఇంకో మతం తక్కువ అనేవాడు ప్రతివాడు మనోలోకంలో ఇరుక్కుపోయిన వాళ్ళు. ఎందుకని అంటే అవన్నీ అసలు నీకు జస్ట్ ఇందాక ఆ గురువు గారు ఆ తాడి చెట్టు ఎక్కువ దిగు, ఎక్కువ దిగు, ఎక్కువ దిగు అని మనసుని కంట్రోల్ చేయడానికి దానికి ఎప్పుడు పని కావాలి కాబట్టి ఒక పని ఇచ్చారంటే అక్కడ పని లేని పని. అది దానికి పని ఉందా లేదా అనవసరం, అది కదులుతూ ఉండాలి. అందుకని ఇక్కడ మంచి కదలికల కదులు అని మతపరమైన, దైవీపరమైన విధానములు ఏర్పాటు చేశారంతే. అది పట్టుకొని అవే నిజమని మళ్ళీ చెడుగానే కదులుతుంది. ఏంటంటే నా దేవుడు కరెక్ట్, నీ దేవుడు తప్పు అంటది, నీతో గొడవ పడతానంటది. నా మతమే కరెక్ట్, నీ మతం తప్పు, నీతో గొడవ పడతానంటది. ప్రజలందరినీ మభ్య పెడతాను, అందరినీ నా వైపు లాగేసుకుంటాను, సమూహాలు తయారు చేసుకుంటాను, నేను ఇప్పుడు నాయకుడు అవుతాను, లేదా నాయకురాలు నాగమ్మన అవుతాను, ఈ సమూహానికి నేనే గురువుని, దేవుణ్ణి అయిపోతాను అనేటువంటి పిచ్చిలు మనకు ఎక్కిస్తుంది, మనల్ని పిచ్చోళ్ళకి ఏం చేస్తుంది. అదే భ్రమ, మాయ, అజ్ఞానము అని అనాదిగా ఆధ్యాత్మికతలో మహాత్ములు చెబుతూనే ఉన్నారు. నిజమైన మహాత్ములు ఎవరో కూడా మీరు గమనించి చూడండి, జీవన్ముక్తులైన నిజమైన మహాత్ములు ఎవరో కూడా ఇటువంటి చర్యలే చేయలేదు. నిజంగా సత్యం అర్థమైపోయిన మహాత్ములు శరీరపరంగా కావలసిన ఆహారం తీసుకున్నారు, చిన్న గోచి పెట్టుకున్నారు, లేదా బట్టలు ఉంటే బట్టలు కట్టుకున్నారు, శరీర రక్షణకు అన్నీ చేశారు. చక్కగా పడుకున్నారు, నిద్ర లేచారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు, భిక్షాటనతో ఇంత అన్నం తెచ్చుకున్నారు, తిన్నారు. ఎందుకని శరీరం ఉందిగా. మిగిలినప్పుడు ప్రశాంతంగా ఉండిపోయారు. మతాలు సృష్టిస్తాం, మార్గాలు సృష్టిస్తాం, దేవుళ్ళని సృష్టిస్తాం, దేవతలను సృష్టిస్తాం, మహిమల, మాయలు, అద్భుతాలు చేస్తాం, సృష్టిస్తాం, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయని చెబుతాం అనేటువంటి చిత్తడి పనులు, ఎత్తడి పనులు ఏం చేయలేదు. పొత్తడి బంగారం లాగా స్థిరంగా కూర్చున్నారు. కంచు మోగునట్లు కనకంబు మోగునా అంటారు చూడండి. ఈ మోతలన్నీ కంచే. అదేంటి? మనసు చేస్తున్న మాయ. పాపం వాళ్ళు కూడా ఇప్పుడు ఇంతకీ ఏ గురువు, ఈ చేసేవాళ్ళల్లో గురువులో, మహాత్ములు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నోళ్ళు, లేకపోతే భూతమాంత్రికులు, దెయ్యాలలో, దేవతలలో ఎవరినైనా మనం ఏమి విమర్శించక్కర్లో. పాపం ఆ మనో వలలోంచి బయటికి రాలేకపోతున్నారు వాళ్ళు. మనో మాయలో చిక్కుకున్నారు, భ్రమలో చిక్కుకున్నారు, మిథ్యలో చిక్కుకున్నారు. అందుకని ఎవరి మనసును వాళ్ళు గ్రహించినప్పుడు మన ఒత్తిడిని కూడా ఇప్పుడే తొలగించేసుకోవచ్చు, మన భయాలను కూడా ఇప్పుడే తొలగించేసుకోవచ్చు, మన స్ట్రెస్ని ఇప్పుడే తొలగించేసుకోవచ్చు. అసలు మనకున్న ఏ కల్పనలైనా ఇప్పుడే తొలగించుకొని వాస్తవంలో ఉండొచ్చు. వాస్తవం ఇప్పుడు ప్రజెంట్లో ఉంటాం, అది శరీర స్థితి. శరీర స్థితి ఏంటి? ఎప్పుడు కాలం ప్రజెంట్లో ఉంటాం అంతే. గతంలోకి వెళ్ళినా అది మనోలోకమే, పనికిరాదు. భవిష్యత్తులోకి వెళ్ళినా అది మనోలోకమే, పనికిరాదు, ఊహ. అవి ఒక వెళ్తుంది మనసు, వెళ్ళనే ఉండి ఊహలను కొట్టే అసలు అది విలువ బాగా, అంతే సింపుల్. అది ఆ విలువ లేనిది నిన్ను భయపెట్టలేదు, బాధ పెట్టలేదు, ఆనందం పెట్టలేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అదే సత్యం. ఎప్పుడు ఎప్పటిలో ఉండటం అనేది మనసును అదుపు చేయటం, శరీరపరంగా వాడుకోవటం. శరీరపరంగా వాడుకోవటం అయిపోయింది, దాన్ని నిశ్చలంగా ఉంచే ఇంకా కదబాగా. ఒకవేళ కదుపుతావు, ఆ చెట్టు పైకెక్కి దింపమన్నట్టు గురువు గారు, కదుపు, మతాలతో కదుపుకో, దేవుళ్ళతో కదుపుకో, గురువులతో కదుపుకో. కానీ జస్ట్ ఊరికి కదపటానికి ఏర్పాటు చేసుకున్నాను తప్ప, మనో కదలికలకే ఈ ఏర్పాటు చేసుకున్నాను తప్ప, మంచి కదలికల కోసం ఏర్పాటు చేసుకున్నాను తప్ప, ఇవన్నీ ఏర్పాట్లే, సత్యములు కాదు. ఎవరితోనూ ఘర్షణ పడక్కర్లేదు. సత్యం అనంత ఆత్మశక్తి, నా ప్రాణశక్తి, నిశ్చల స్థితి. నిద్రలో నేను రోజు అక్కడికే వెళ్తున్నాను. ఆ శక్తినే నేను ఇప్పుడు ఇక్కడ దేవుడని, దేవతని ఇలా తయారు చేశారు.
ఇవి మనస్సు కోసం తయారు చేయబడిన ఏర్పాట్లు. ఈ మతములు, మార్గములు, విధానములు, పద్ధతులను తెలుసుకున్నప్పుడు అసలు ఎవరితోనూ ఘర్షణ పడవు. ఎందుకని అది కేవలం మన మనస్సు కోసం కదా, అది సత్యం కాదు కదా. పరిగెత్తే మనసుకి మార్గాలు చూపించారంతే. అందుకని ఆత్మజ్ఞాన మార్గంలో ఈ మార్గాలు చూపించడం ఉండదు, ఇంకా దాన్ని ఆపటం ప్రాక్టీస్ చేసేసుకోమన్నారు. ఎందుకని ప్రాణశక్తి స్థితి ఉంది, నిద్రలోకి పోతున్నావుగా. అందుకని శరీరంతో ఉపయోగించుకొని మనసుని ఇంకా నిశ్చలం చేయడం నేర్చుకో, ధ్యానం చేసుకో, తపస్సు చేసుకున్నారు. అదే ధ్యాన తపస్సులు. ధ్యాన తపస్సులు అంటే ఏంటి? ఏమీ చేయకుండా ఉంటాం, శరీరాన్ని కదపకుండా కూర్చొని నిశ్చలంగా నిర్మలంగా ఆకాశ ధ్యానం చేసుకో. అంటే నీ చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో కరిగి కలిసిపో. అక్కడ వస్తువులు లేవు, విషయాలు లేవు, జ్ఞాపకాలు లేవు, పదార్థాలు లేవు, మనుషులు లేరు, దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, మతాలు లేవు, గురువులు లేవు, దయ్యాలు లేవు, భూతాలు లేవు, ఏదీ లేదు అసలు. ఆకాశ స్థితి. ఆ ఆకాశ స్థితిలో కరిగి కలిసిపోవటం అలవాటు చేసుకో. అది నిశ్చల స్థితి. ఎందుకని ఆకాశ స్థితే శక్తి స్థితి. ఇదే మహాత్ములు సూచించింది ఆత్మజ్ఞాన మార్గం, ఆధ్యాత్మికత. ఎందుకని మధ్యలో నువ్వు దేవుళ్ళు దేవతలను క్రియేట్ చేసింది మనసు కోసమే, కానీ అటు వెళ్ళినప్పుడు అదే సత్యం అని గొడవలు పడుతున్నావుగా, మళ్ళీ ఇంకా ఎంతకంటే అసత్యంలోకి వెళ్ళిపోతున్నావుగా. మళ్ళీ అక్కడ కొంతమంది లోకాలు సృష్టించుకున్నారు. మా దేవుడికి సపరేట్ లోకం ఉంది, మేమందరం చనిపోయిన తర్వాత ఆ లోకంలో కూర్చుంటామని కథలో కల్పనలో ఎన్ని రచించుకున్నారు. ఇక ఇవన్నీ మనోలోకపు సృష్టి. మనసు అంత గందరగోళాలు చేసేస్తుంది అక్కడ. అందుకే నీ మనసే నీ శత్రువు, నీ మనసే నీ మిత్రుడు. నీ లోపలే నీ శత్రువు మిత్రుడు ఉన్నారు. ఆ శత్రువుని మిత్రుడుగా మలుచుకొని శత్రువుని తీసి శత్రువుని చంపేయటం ఏంటి? నిశ్చలత్వం, నిర్మలత్వం. చక్కగా ధ్యానం చేసుకో. ధ్యానం అంటే ఏంటి? ఏమీ చేయకుండా ఉంటాం, ధ్యాసలో ఏమీ లేకుండా ఉంటాం. నిశ్చలంగా ఉండు, నిర్మలంగా ఉండు, ఆకాశ స్థితిలోకి వెళ్ళిపో, ఎరుకుతో ఉండు, జస్ట్ అంతే. ఉన్నానన్న భావన తప్ప ఇంకేది ఉండదు. ఆ ఉన్నానన్న భావన ఇలా ఉన్నాను అలా ఉన్నానని ఉండదు. దాన్ని ఎరుక అంటారు, దాన్ని సాక్షి భావన అంటారు. సాక్షి భావన అంటే అన్నింటినీ గమనించటాన్ని అంటారు అనుకోండి. ఎరుక, ఉనికి, సజీవత్వము, అదే ఆకాశ స్థితి. ఇది అసలు మనిషి తెలుసుకోవాల్సింది. కానీ మనిషి ఎప్పుడు మనసులో సాగుతున్నాడు, ఆ మనసును పరిశీలించట్లా. ఎందుకని అదే మనసుగా శరీరానికి ఉపయోగపడుతుంది. అందుకని మనసు నిజం అనుకుంటున్నాడు. దాంట్లో వచ్చినవన్నీ చేసేయాలనుకుంటున్నాడు, పరుగులు పెడుతున్నాడు. దాంట్లో వచ్చినవన్నీ చేసేయాల్సిన పనే లేదు. శరీరమునికి అవసరమైనంత మనసును ఉపయోగించుకో, శరీర అవసరాలకి మనసును ఉపయోగించుకో. అంతే తప్ప మనసు అవసరాలకి శరీరాన్ని ఉపయోగించబాక. అదే ఆధ్యాత్మికత. ఇది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఇక్కడ ఇప్పుడు వీరు అడిగింది ఏంటంటే, కర్మ గొప్పదా భగవంతుడు గొప్ప అని. కర్మ చేసేది శరీరం, భగవంతుడు దేవుడు దేవత అనేది మనసుకు ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ. అది ఏ మతంలో అయినా. కాబట్టి అది గొప్ప అన్నది అసలు లేనే లేదు అక్కడ. ఎక్కడికక్కడ నువ్వే గొప్ప, మనిషే గొప్ప. మనిషి లేకపోతే ఇప్పుడు మనిషి లేడు, అసలు నేను లేను, వినే మీరు లేరు అనుకోండి, సృష్టి ఉందో లేదో మనకేం తెలుసు? దేవుళ్ళు దేవతలతో అసలు మనకేం పని ఉంది? మనం లేనప్పుడు గురువులతో పనే ఉంది, మనం లేనప్పుడు దెయ్యాలు భూతాలు భయంతో పనే ఉంది. లేదు, ఉండదుగా. మనం లేకపోతే ఏది ఉండదు. నేను లేకపోతే ఏది ఉండదు, నేనుంటే అన్నీ ఉంటాయి అన్నప్పుడు విలువైంది ఏది అసలు? నేను కదా. నేనుంటే కదా ఇదంతా ఉంది. నేనుంటే కదా ఇదంతా ఉంది. ఇదంతా ఉన్నప్పుడు నా కోసం కదా. నేనే విలువైన వాడిని. ఎవరు గొప్ప ఎక్కడంటే కర్మ గొప్పది కాదు, భగవంతుడు గొప్ప కాదు, నేను గొప్ప. ఎందుకని కర్మను గుర్తిస్తుంది నేనే, భగవంతుడిని గుర్తిస్తుంది నేనే. ఆ గుర్తిస్తున్న నేను గొప్ప అన్నిటికంటే. కర్మ గొప్పదైతే భగవంతుడిని ప్రార్థించటం ఎందుకు అన్నారు మీకు ఇప్పుడు. అందుకే మనసు స్టోరీ అంతా చెప్పాను. ఆ మనసు అనేది సరిగా ఉపయోగించడం తెలియని వాళ్ళకి, మనసుని అర్థం చేసుకుని వాళ్ళకి, అక్కడ గురువు గారు ఏం చెప్పారు? అల్లావుద్దీన్ అద్భుత దీపం కానీ నాకు అప్పచెప్పి నేను చెప్పిన పనులు చేయమన్నాడు. ఎందుకని ఆయనకు తెలుసు దాన్ని ఎలా ఉపయోగించాలో. ఆ చెట్టుకి దిగుతూ ఉండన్నారు కథ అది. అలాగే మన మనసుకి ప్రార్థనలు అనేవి చెట్టుకి దిగటం లాగా పెట్టారు.
ఓ భగవంతుడు, దేవత, ఓ దేవుడు, ఒక క్రియ, ఒక ఆచారం, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, ఒక మతం, ఒక విధానం, ఇవన్నీ మనసుకు అందించబడినటువంటివి. అవి ఉన్నవి కాదు, సత్యాలు కాదు, మనో నిగ్రహానికి అవసరమైన చర్యలు. అవన్నీ నిన్ను నీ ప్రాణశక్తి వైపు తీసుకెళ్తాయి, స్థిరత్వానికి తీసుకెళ్తాయి, నిశ్చలత్వానికి తీసుకెళ్తాయి. అలా ఒకవేళ ఉపయోగించుకోవటం లేకపోతున్నావు అనుకో, డైరెక్ట్ ఆత్మజ్ఞాన మార్గానికి వెళ్ళిపో. ప్రశాంతంగా నిర్మలంగా కూర్చో. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు నేను స్థిరత్వంగా కూర్చోవాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు, కదిలే మనసు నువ్వు కదలకుండా కూర్చున్నప్పుడు ఎంత కదులుద్ది అది? నేను ధ్యానంలో కూర్చున్నా, మనసు కదులుతుంది, శరీరం కదపను, ఇప్పుడు నాకేం పని లేదు, హాయిగా కూర్చున్నా, ప్రమాదం లేదు, ఇంట్లో కూర్చున్నా, తలుపులేసి కూర్చున్నా, చక్కగా ఫ్యాన్ పెట్టి కూర్చున్నా. ఇప్పుడు ప్రమాదాలు కూడా ఎలా ఊహించగలదు అది? అదే ఒకళ్ళు ఊహించింది, నాకే ప్రమాదం లేదు, నేను చక్కగా సేఫ్గా కూర్చున్నా, గతంలోకి పరిగెత్తను, భవిష్యత్తులోకి పరిగెత్తను అని నాకు నేను చెప్పుకుంటే అది ఎన్ని పరుగులు తీస్తున్నా, నేను పరిగెత్తను, నువ్వు పరుగులు తీయకొని దానికి చెబుతున్నా. నా మనసుతో నేనే మాట్లాడుకుంటున్నా. అదే ధ్యానం, అదే తపస్సు. నువ్వు నిశ్చలమైపో, నిర్మలమైపో, ప్రశాంతమైపో. నీ ఒరిజినల్ స్వరూపం ప్రాణశక్తి. అలా ప్రాణశక్తికి అయిపో. శారీరక అవసరాలు వచ్చినప్పుడు మనసుగా శరీరపరంగా ఉపయోగపడదు, కానీ అది శరీరాన్ని నేను కదిపినప్పుడు అడుగుతా. అప్పటి వరకు నువ్వు ప్రాణశక్తిగా నీ ఒరిజినల్ షేప్లో ఉండిపో, మిథ్యా మనసుగా ఉండకో. నాకు శరీరపరంగానే మనసు అవసరం, శరీరం ఉన్నంత వరకే మనసు అవసరం, అది కూడా శరీర పరిమితులకు మాత్రమే అవసరం. శరీర అవసరాలు తీర్చుకోవడానికి మనసును వాడుకుంటాం, మిగిలిన మనసు నాకు అక్కర్లేదు. అది మిథ్యా మనసు, అజ్ఞాన మనసు, భ్రమాత్మక మనసు. దాన్ని ప్రాణశక్తి కింద కన్వర్ట్ చేసేస్తా. నువ్వు ప్రాణశక్తిగా కూర్చో, ఎందుకంటే ప్రాణశక్తిగా నువ్వు సత్యమే. ఆ ప్రాణశక్తి మౌనము, నిశ్చలము, నిర్మలము, ఆకాశము, సర్వవ్యాపకము. అదే మన నిద్రాస్థితి. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు నా అనంతత్వపు ఎరుక నాకు తెలుస్తుంది. నేను ప్రాణశక్తిని, నా అనంతత్వపు ఎరుక నాకు తెలుస్తుంది. ఆ అనంతత్వపు ఎరుక తెలియటం, ఆ ప్రాణశక్తి స్థితిలో కూర్చోటాన్నే ఆత్మసాక్షాత్కారము, మోక్షము, ఇలా రకరకాల పేర్లు పెట్టారు. కానీ స్థితి ఏంటి? ఆ స్థితి మీరు ఆలోచించండి. ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు ఏ స్థితి ఉంటుంది? అసలు ఏ స్థితి ఉండదు. అదే నిద్రాస్థితిని గమనించుకుంటే తెలిసిపోతుంది మీకు. నిద్రాస్థితిలో ఏ స్థితి లేదు. దాన్ని ఏకత్వము అన్నారు. అంటే అసలు ఏ స్థితి లేకపోవటం ఏకత్వం, ఒకటి పట్టుకొని ఎలాటం కాదు. అసలు ఏ స్థితి లేదు, నిశ్చలం, నిర్మలం, ప్రశాంతం. అంతే అద్వైతము అంటే. అది అద్వైతము అంటే ఒకటే ఉన్నదని కాదు, అనేక స్థితులు లేవు అని. ఆ ఒకటి కూడా ఏదో నా దేవుడే కరెక్ట్, నా మతమే కరెక్ట్, ఒకటినే పట్టుకొని ఎలాడతాను, అది అద్వైతం కాదు. ఉన్నదంతా ఏంటి అంటే లేనిదే, అందులో ఏమీ లేదు. లేనిదే ఉన్నదే, ఉన్నదంతా లేనిదే. అక్కడ చేయవలసిన క్రియ ఏం లేదు. సమస్తము వ్యాపించి ఉన్నది ఆకాశ స్థితి, శక్తి. శక్తి ఎలా ఉన్నది? ఏమీ లేనట్టుగా ఉన్నది. నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నథింగ్. ఆ నథింగ్నెస్ అర్థం అవటమే అద్వైతం. అందుకని ఇక్కడ కర్మయోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా, భక్తి యోగం గొప్పదా అంటే అసలు ఇంకా 3 యోగాలు ఉన్నాయి. ఒకటి కాదు, అనేక మంది అనేకం చెప్పారు. అందులో సబ్జెక్ట్ అర్థం చేసుకొని నేను నిశ్చలం అవటం, మోక్షాన్ని పొందడం గొప్పది. నేను గొప్ప, నేను నా నిశ్చలత్వాన్ని, నా సంపూర్ణతని తెలుసుకోవటం గొప్ప. ఇక్కడ గొప్పది అసలు ఎవరు కాదు, ఎవరు గొప్పవాళ్ళు కాదు. దేవుడు గొప్పవాడా, మతం గొప్పదా, గురువు గొప్పవాడా కాదు. నేనుంటే కదా ఇవన్నీ ఉంది. అందుకని ఆ నేను గొప్ప. ఆ నేనెవరు అంటే ప్రాణశక్తి. నేనుంటేనే ఇవన్నీ ఉన్నాయి. అందుకని నేను ఆ ప్రాణశక్తిని తెలుసుకొని చేసే ప్రయత్నం గొప్ప. ఒకళ్ళు గొప్ప చెప్పుకోవాల్సి వస్తే అప్పుడు కూడా గొప్ప ఏం లేదు. అక్కడ ఉన్నదంతా ఒకటే అయినప్పుడు గొప్ప ఏముంది? ఇంకా ఏకత్వము. ఏకత్వం అంటే ఒకదాన్ని, అంటే ఒక రూపాన్నో, ఒక మనిషినో, ఒక వస్తువునో, ఒక విషయాన్నో పట్టుకొని ఎలాడటం కాదు. శక్తిని కూడా మళ్ళీ మీరు వెలుగులుగానో అలా భావించుకోవటం కాదు. క్లియర్గా చెబుతున్న ఆకాశ స్థితి ఏమీ లేదు అక్కడ. శక్తి అనేది ఒక ఉనికి, ఒక ఎగ్జిస్టెన్స్, ఒక ఎరుక. ఉన్నది అన్నది భావన అయితే ఉంది. ఇలా ఉన్నది, అలా ఉన్నది అనే భావన ఏం లేదంటే అప్పుడు ఉన్నది అన్న భావన కూడా ఉండదు. ఇప్పుడు నిద్రలో అందుకే మనకు అది కూడా లేదు.
నిద్రాస్థితిని పోలిన స్థితి అంతే. ట్రై చేయండి. ఇది ఎంత చెప్పుకున్నా ఇలా చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆ స్థితి అనుభవం అయ్యే వరకు అది కొంచెం గందరగోళంగానే ఉంటుంది, కానీ అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకొని ముందుకు ప్రయాణించి సాధనలు చేసి ఆ స్థితిని పొందిన జీవన్ముక్తులైన మహాత్ములు ఎందరో ఆ స్థితిని పొందొచ్చు అని నిరూపించారు. పొంది ఇక్కడ జీవించి వెళ్ళారు. 70-80 ఏళ్ళు జీవించి మానవ సమూహాలని ఇదిగో మేము జీవిస్తున్నాం చూడండి ఆ స్థితిని పొందాం మేమని నిరూపించి వెళ్ళారు. కనుకనే మనం ఇంకా ఇది చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎక్కడ ఎవరు ఏది చెప్పినా చెప్పబడిన విషయం అంతా మనసుని నిశ్చలపరచడానికి, మనిషిని మంచిగా బ్రతికించడానికి. కాబట్టి దాని ఉద్దేశం మనిషి మంచిగా బతకడం, మనిషి మోక్షాన్ని పొందడం అయినప్పుడు ఇప్పుడు గొప్ప ఎవరు? మనిషి గొప్ప. విషయాలు గొప్ప కాదు, నీ కోసం ఇవన్నీ ఉన్నాయి. అందుకని నిజంగా గొప్ప ఏంటంటే నువ్వు వాటిని స్వీకరించి మంచిగా బతుకుతూ నువ్వు వాటిని ఆ స్థితిని, ఆ అనంతత్వపు ఏకత్వపు స్థితిని పొందటం గొప్ప. దానికోసం ఇవన్నీ ఉన్నాయి. విడిగా అవి అసలు గొప్పవే కాదు. నేను లేకపోతే ఏది గొప్పది కాదు. నేను లేనప్పుడు అసలు అవి లేవుగా. నేను లేనంటే అవి లేవు. ఆ స్థితిని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న వాళ్ళు, అర్థమైన వాళ్ళు మీ జీవితంలో ఆచరించుకోండి. ఆచరించుకుంటూ సందేహాలు వస్తున్న వాళ్ళు తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్పుకుందాం. ఇలా విశ్లేషణ, ఎందుకంటే ఎంతోమంది మహాత్ములు ఎన్నో గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు రచించి వెళ్ళిపోయారు. ఎన్ని రకాల సందేహాలు మానవ జాతిలో రాబోయే తరాలలో మనుషులకు పుడతాయో అన్ని రకాల సందేహాలకు ఆన్సర్లు చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకని మనుషులందరూ ముందోళ్ళకు కూడా అయ్యే పుట్టినాయి. మనుషులందరికీ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి అన్ని సందేహాలకు సమాధానాలు ఉన్నాయి. వాటిని కొంచెం మనం వెతుక్కోవాలంటే వెతుక్కొని మళ్ళీ ఆ సందేహం తీర్చుకొని మన నిజస్థితికి, ధర్మానికి, అంటే శరీరంతో బతికినంతకాలం మంచిగా బతకడం, ఇంతే ధర్మం అంటే. ఎవరికి హాని చేయకుండా మంచిగా బతకడం. రెండవది, నా యొక్క ఏకత్వాన్ని, అనంతత్వాన్ని నేను తెలుసుకోవటం, నా సంపూర్ణతని. అది నా ప్రాణశక్తి వరకు నేను తెలుసుకోవడం అంతే, ఇంకేం లేదు. దాన్ని ఆత్మశక్తి అన్నారు, దాన్ని దైవశక్తి అన్నారు, దాన్ని దేవుళ్ళు దేవతలుగా మన మనసు కోసం చెప్పే ప్రయత్నం చేశారు. అర్థం చేసుకొని చక్కగా జీవితంలో ఆచరించుకుంటూ సాగండి. ఆచరించే వాళ్ళకి సందేహాలు వస్తే అడగండి. ఇక నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఎందుకంటే ఈ మనోలోకంలో ఇరుక్కుపోయిన వాళ్ళు ఉంటారు. మా మతాలు కరెక్ట్, మా మార్గాలు కరెక్ట్, మా దేవుడు కరెక్ట్, మా విధానం కరెక్ట్, మా పద్ధతి కరెక్ట్, మా గురువు కరెక్ట్. ఎందుకని ఆ మనసు ఇంకంతే. అది అయితే ఎదుటోడిని చంపేస్తుంది, లేదా నన్ను నేను చంపుకునేంత వరకు తీసుకెళ్తుంది. అంత బలమైనటువంటి మాయా మనస్సు అది, భ్రమ మనస్సు అది, మిథ్యా మనస్సు అది. అయినప్పుడు మనం వాళ్ళని ఎలా కాదంటాం. అందుకని ఎవరికాళ్ళు మీకు నచ్చిన మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుణ్ణి, నన్ను క్షమించేసి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.